మూడు టాపిక్స్ ఇంపార్టెంట్ మాట్లాడదామని ట్రై చేస్తున్నాం. సో ఆ క్రమంలో ఏది అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత అధ్వానంగా తయారైనాయి అంటే ఆలోచించండి ఒక్కసారి. మన తెలంగాణకి సో బీజేపీ పాలిత రాష్ట్రాలు డైరెక్ట్గా, లేకపోతే బీజేపీ మద్దతుతో నడుస్తున్న రాష్ట్రాలు, అది ఏపీ కావచ్చు, యూపీ కావచ్చు, ఇప్పుడు ఇక గుజరాత్లో కావచ్చు, ఇప్పుడు మధ్యప్రదేశ్లో, ఓకే, ఇండోర్లో. సో సో అంటే స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఏది మనకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రోజులలో, ఓకే, సో ఏది ఎండాకాలం కానీ ఊర్లలో బయట వంటలు ఊరవతలు బయటలు కదా. సో అప్పుడు ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు, ఈ సెప్టిక్ ట్యాంక్ కాన్సెప్ట్ ఇవన్నీ లేనప్పుడు, సో ఎండాకాలం అది పోతే పొలాల్లో అది ఏమంటారు పొలాల్లో కలిసిపోతే సమస్య లేకుండే. కానీ కొన్ని ప్రాంతాలు ఏమయ్యేదంటే ఆ వర్షాకాలంలో ఆ వరదలకి అన్ని కొట్టుకొని వచ్చి మనం తాగే ఎందుకంటే అప్పుడు నీళ్లు చెరువులలో కానీ నియర్ బై నదులలో కానీ ఎక్కడైనా పట్టుకొచ్చుకుంటారు, ముఖ్యంగా చెరువులలో తెచ్చుకుంటారు. సో అవి ఫిల్టర్ చేయడము కానీ, ఇప్పుడున్న ఈ ఫిల్టరేషన్ సిస్టమ్ కానీ, ఈ యొక్క ఏమంటారు ఇవేవి ఫెసిలిటీస్ లేని రోజులలో ఆ కలుషితమైన నీళ్లు తాగి ఆ యొక్క విరేచనాలు వాంతులతోటి వెనకట గత్తర అనేటోళ్ళు, తెలంగాణ భాషలో గత్తర అంటారు. గత్తర అంటే ఏమంటారు కలరా, లేదంటే డయేరియా ఇంగ్లీష్లో అయితే. అంటే అదొక అంటురోగం అన్నట్టు. ఒక నీళ్ళు తాగి అందరు అవే నీళ్ళు తాగితే ఏమంటారు ఎవడన్నా ఇక కొంచెం హుషారుతోటి బాయిల కాడకి పోయి, అంటే ఊరవతలికి పోయి బాయిల దగ్గర అక్కడ వండుకుంటా అక్కడ బాయిల నీళ్ళు తాగుకుంటా అట్లా ఉన్నోళ్ళు ఏం కావాలి, ఒక 1/3 జనాలు బతికేటోళ్ళు గత్తర వస్తే, 2/3 జనాభా చచ్చిపోయేటోళ్ళు. ఏది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రోజులలో. అట్లాంటి పరిస్థితి నేటికి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉంది. నేటికి చెంబు పట్టుకొని ఊరవతలకు పోతారు. అర్థమైందా? మీరు గోదావరి జిల్లాలకు వండి ఇదే పరిస్థితి. వాళ్ళు వచ్చి మాకు బువ్వలని నేర్పుతారు. ఓకే, సో ఆ క్రమంలో గతంలో రీసెంట్గా గుజరాత్లో అయింది ఇట్లాంటి ఇన్సిడెంటే. ఇప్పుడు ఇండోర్లో అయింది. క్రిస్మస్ టైం, డిసెంబర్ ఎండింగ్లో, క్రిస్మస్ టైం నుంచి న్యూ ఇయర్ మధ్యలో జరిగింది. ఓకే, ఒక 5 ఎంతమంది హాస్పిటల్లో పాలైనరు ఏది అది అంటే ఏ స్థాయికి చూడు, ఏది లీథల్ ల్యాప్సెస్ 17 నుంచి 20 దాదాపు 18 నుంచి 20 మంది చనిపోయినారు. ఓకే, 17% డైడ్. ఎందుకంటే అది రిపోర్ట్ వచ్చిన దానికి మళ్ళీ అప్డేట్ అవుతుంది కాబట్టి. సో తక్కువ 18 నుంచి 20 మంది చచ్చిపోయారు. ఓకే, తర్వాత 25 డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ ఇన్ ఇండోర్ అంటే మధ్యప్రదేశ్. ఓకే, 5-month-old baby boy, the only child of a couple, is youngest of the deceased అని చనిపోయినారు. సో 5 నెలల బాబు కూడా చనిపోయింది. వాళ్ళకి ఒకటే బిడ్డ. సో ఒకటే కొడుకు, ఆ అబ్బాయి కూడా చనిపోయిండు, 5 నెలల బాబు. 7 deaths confirmed by authorities. ఆడిట్ అంటే వాళ్ళు 20 అయినా కానీ అఫీషియల్ గా చెప్పట్లేదు. ఓకే, కానీ లోకల్ అఫీషియల్స్ కానీ లోకల్ అక్కడ ఉన్న వాళ్ళు మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 20 మంది చచ్చిపోయారు. ఓకే, సో locality falls under senior BJP MLA and state housing minister Kailash విజయవర్గల్య అనేటోని వాని యొక్క నియోజకవర్గం కింద వస్తుంది. భాగీరథీపుర అనే ఒక ప్రాంతంలో. ఓకే, అయితే వాళ్ళకి ఏం చేసినారు, ఆ చచ్చిపోయిన వాళ్ళకి 2 లక్షల ఏమంటారు ఎక్స్గ్రేషియా ఇచ్చి అంతే, ఇక గంతే. 2 lakh paid to each bereaved family via రెడ్ క్రాస్ ద్వారా 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చారు, అంతే. ఇక అది వాళ్ళు చేసిన ఘనకార్యం అన్నట్టు. ఓకే, ప్రోబ్ రివీల్స్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, సూయేజ్ మిక్స్డ్ విత్ ద సప్లై లైన్స్. అంటే అక్కడ ఏంటంట, ఆ యొక్క నీళ్లు పోయే ఆ పైపు పైన వాళ్ళ సెప్టిక్ ట్యాంకులు లేవంట, ఓపెన్ ఇది సూయేజ్. అంటే ఆ యొక్క మలినం అనేది పారుతూ పోతూ ఆ యొక్క వాటర్ పైప్ కి లీక్ అయ్యి ఈ సూయేజ్ వాటర్ పోయి తాగే నీళ్ళలో కలిసి ఉన్నాయంట. ఆ నీళ్లు తాగి ఆ భాగీరథీపుర అనే ఊర్లో ఆ ప్రాంతంలో ఎంతమంది 429 పీపుల్ హాస్పిటల్, అంటే 500 మందికి పైన హాస్పిటల్లో జాయిన్ కావాల్సి వచ్చింది. అందులో 33 మందికి రికవర్ అయినరు, 99 మంది అందులో 18 నుంచి 20 మంది చచ్చిపోయారు.
ఇది బీజేపీ పాలిత రాష్ట్రంలో జరుగుతుంటే అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, అక్కడ లోకల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పోయినరు, కలిసినరు. అయితే ఇది నేషనల్ మీడియాలో వచ్చి అది పెద్ద ఇష్యూగా అయింది. ఎందుకంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గూడ ఇయ్యలేని పరిస్థితిలో నా యొక్క 4 ట్రిలియన్ ఎకానమీ ఉన్నటువంటి 4th లార్జెస్ట్ ఎకానమీ ఉన్న భారతదేశము యొక్క తనలాడుతుంది అంటే ఇక అర్థం చేసుకోండి. అది బీజేపీ పాలిత రాష్ట్రాలు వరస్ట్ ఉన్నాయి. వాడు వచ్చేసి మాకు తెలంగాణలో మాకు నీతులు చెప్తున్నారు వీళ్ళు. సో ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటే అది నేషనల్ ఇష్యూగా అయితే, సో కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆ బాధితులను పరామర్శించడానికి మణిపూర్కి ఎట్లయితే పోయినరు, ఇంకో ప్రాంతంకి ఎట్లయితే ఏ ప్రాంతంలో ఉన్నాయో ఆ యొక్క పార్టీ ఆర్గనైజర్స్ని బట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి నేను వెళ్తే అది జాతీయ మీడియాలో రావద్దు. ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీళ్లు తాగడానికి కూడా మలినం కలిసి నీళ్లు తాగిపిస్తున్నాం ప్రజలకని ప్రపంచానికి తెలియకూడదు, వేరే రాష్ట్రాలు ఉన్న వాళ్ళు తెలియకూడదు, ప్రజలకు తెలియకూడదు అని చెప్పి ఎడ్డి లంచ కొడుకులైనటువంటి బీజేపీ లంచ కొడుకులు అక్కడ ఏది ఆ ఇష్యూని పూల్ సింగ్ బరయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏదో మాట్లాడిండు. నెహ్రూ ఎప్పుడో 64 ఏళ్ల కింద చచ్చిపోయి నెహ్రూ ఏమో అన్నాడు. ఇప్పుడు ట్యాక్సులు దొబ్బుకుంటా నెహ్రూ ఎందుకు వస్తాడు, పూల్ సింగ్ బరయ్య ఎందుకు వస్తాడు, ఇంకోటి ఎందుకు వస్తాడు రా అయ్యా? ఇవాళ డే టు డే సమస్యలు ఏమున్నాయి? ఇవాళ ద్రవ్యోల్బణం అధిక ధరలున్నాయి. దీని గురించి మాట్లాడరా లుచ్చనా కొడక? అవునా కాదా? ఇవాళ బేటీ బచావో అని నువ్వే అన్నావు. ఇవాళ ఎంతమంది బేటీలను బచావ్ చేస్తున్నావా? ఎంతమంది బేటీలను ఏది రేపులు చేసేటోళ్ళని వదిలేస్తున్నావా? చెప్పండి రా. అక్కడంట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన దళిత ఎమ్మెల్యే, ఆయన పేరు పూల్ సింగ్ బరయ్య అనట. ఆయన ఏం మాట్లాడిండు, వీళ్ళు ఏమి వక్రీకరిస్తున్నారు? ఇదర్సే ఆలు డాలేతో ఉదర్సే సోనా ఆతా అని మోడీ లుచ్చనా కొడుకు అన్నాడు అని అది ఎట్లా సాధ్యం రా అయ్యా? వాడు పిచ్చినా కొడుకురా, వాడు అన్ని జుమ్లాలు చెప్తున్నా అని రాహుల్ గాంధీ అంటే నీకు నచ్చిన బిట్ కట్ చేసి మీడియాలో దుష్ప్రచారం చేసే లంజా కొడుకులు బీజేపీ ఐటీ సెల్ పొద్దుగాలేస్తే గంతే. మాకు ఇవాళ ట్యాక్స్ కాదు మొలదారాలు నేను కొనిస్తారా లంచ కొడక? అరే కరీంనగర్కి కాదు ఎందుకు తీరరా? ప్రతి కరీంనగర్లో ఇప్పుడు 4 ఎయిర్పోర్ట్లు మన నిజాం కాలంలో ఉన్నప్పుడు, దుండిగల్లో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు, మామనూరులో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు, హైదరాబాద్లో బేగంపేటలో విమానాశ్రయం ఆ రోజులలోనే ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు 4 విమానాశ్రయాలు కావాలని ప్రయత్నం చేస్తలేమా? ఆదిలాబాద్లో ఒకటి కావాలని, వరంగల్లో ఒకటి కావాలని ట్రై చేస్తలేమా? ఎందుకు ఇన్ని ట్రిపుల్ ఐటీలు ఉంటేంది, ప్రతి ఊరికి ఒక మెడికల్ కాలేజ్ ఉంటేంది, ప్రతి పట్టణానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఏమైంది? ఏం వచ్చింది? ఐఐటీలు 4 ఉంటే ఏం వచ్చింది? ఏం తెచ్చిర్రా? పసుపొడి ఆడ తెచ్చిందిరా. ఇవాళ తెలంగాణకి బీజేపీ ఎంపీ లంజా కొడుకులు 8 మంది, గుండు అరవింద్ లంజా కొడక ఏం తెచ్చినావు? నా మొలదారం ఏం చేసుకుంటావు? పీకిస్తా, తీసుకో. 1,00,000 కొనిస్తారా మొలదారాలు? కట్టుకోరలు అమ్మి కొడక మొలదారాలు తిని చచ్చిపో. కరీంనగర్కి ఏం తెచ్చిండ్రా? ఏ ప్రజా సమస్య అడిగినా నువ్వు వీడికిరా ఆడికిరా, ఏడికొచ్చేందిరా? మొలదారం ఏడున్నావు? మొలదారంకి ఏం సంబంధం రా? నీకు కరీంనగర్కి ఎంపీగా చేసింది మొలదారాల కోసం అరా లంజ కొడక? మన దగ్గర జిఎస్టీ తీసుకోకు, బోసడికే ఎక్సైజ్ సుంకం తీసుకోకు. కాదు దీనికోసమారా? మరి 2014 ముందు ఏం చెప్పిండ్రా వీడు? కాంగ్రెస్ వాడు దోసుకుని తెస్తే 15 లక్షలు వేస్తాడు, ₹1,00,000 వేసిండారు ఈ లంజ కొడుకు. హిందువుల అకౌంట్లో లేరా? వేరే అకౌంట్లో వద్దు, క్రిస్టియన్ వద్దు, ముస్లిం వద్దు, ఓన్లీ హిందువుల అకౌంట్లో లంచ కొడక. ఇలా చచ్చిపోయిన 20 మంది ఎవర్రా? హిందువులు కాదురా బోసడికే. అంటే నువ్వు లంచ కొడుక కాంగ్రెస్ హయాంలో ₹10 పెరిగితే గొడవ చేసిన లంచ కొడుకువి, కూరగాయలు మెడలు వేసుకున్న లంచ కొడుకువి. ఇలా కాంగ్రెస్ అడిగితే ప్రజలకు రా సమాధానం చెప్పు. కాంగ్రెస్ చెప్పకరా బోసుడికే? అమ్మ గుట్టలేదురా బోసుడికే? మతం ఎందుకు వస్తుందిరా? కాదు మతం కోసం అయితే నువ్వు పూజారి కానుంటివి బోసుడికే. పొద్దుగాలైతే గంటలు ఊపుతుంటాడు. అందుకోసం నేను ప్రధానమంత్రి 18 గంటలు పనిచేసేది దేనికోసం? గంటలు ఊపుతావు. గిన్ని దేశాలు తిరిగిండు లంచ కొడుకు. దేనికి తిరిగిండ్రా? అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి. కానీ ఒక్కటి ఏం చేసుకొచ్చిండ్రా దేశానికి? మన దేశంలో ఉన్న బొగ్గు మనకు వాడారంట. ఆస్ట్రేలియా బొగ్గు కొనుక్కొచ్చి 3 రెట్లు ఎక్కువ రేటు పెట్టి మేము కొనుక్కోవాలంట ఎలక్ట్రిసిటీ. సిగ్గుశరం లేని లంచా కొడుకులు అమ్మ కొట్టిర్రారా బోసిడికే. ప్రతి ఒక్కరిని ఆధారం లేకుండా ఏది పడితే అది మాట్లాడతారు. అందుకే అంటున్నా, మీరు భూమికి భారం. బీజేపీ లంచ కొడుకులు కానీ, బీజేపీ సపోర్ట్ చేసే ఎడ్డి లంచ కొడుకులు కానీ భూమికి భారం. దేశాన్ని 2 ముక్కలు చేయమన్న గాడి కొడుకులు ఇలా అఖండ భారత్ అని నీతి వాక్యాలు చెప్పి ఎక్కడికెళ్ళి తెస్తావు? అఖండ భారత్ తేపోరా చూద్దాం. ఇన్ని దేశాలు తిరిగినావు కదా, తేపో మరి. ఏడికెళ్ళి తెస్తావా? ఎప్పుడు అఖండ భారత్ ఉండే? ఏ భారత్ని ఎక్కడికెళ్ళి పట్టుకొస్తావో తీసుకురారా.
ఒక్కొక్క రాజు ఉన్నప్పుడు ఒక్కొక్క విధంగా ఉండే. తీసుకురా, ఆడికెళ్ళి తీసుకొస్తావు. ఏ ఒక్క రాజు కూడా మొత్తం అఖండ భారతాన్ని ఏనాడు పరిపాలించలే. అంతో ఇంత కష్టపడి పరిపాలించే ప్రయత్నం చేసింది ఒక్క ఔరంగజేబు మాత్రమే. ఆయన కూడా దక్షిణ భారతదేశాన్ని కాంకర్ చేయలేకపోయాడు ఔరంగజేబు కూడా. మిగతా ఎవ్వడు కూడా ఉత్తర భారతదేశాన్ని వేరే రాజులు పరిపాలించాడు, దక్షిణ భారతదేశం వేరే రాజులు పరిపాలించాడు. అలా కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రాంతాన్ని పరిపాలించాడు. బ్రిటిష్ వాడు వంగా మిగిలిన 1/3 భూమిని 365 రాజ్యాలు పరిపాలించినాయి. వీడంటే అఖండ భారతదేశం అంటే ఆడికలు చేస్తారా బోసుడికే? పొద్దుగా లేస్తే శవలాలు తామర పూలేనా? లంజా కొడక, బడకావు దృష్టి మరల్చు, ప్రజల దృష్టి మరల్చు. ఎన్నేళ్ళు మరలుస్తావు? చీల్చి ఇంత గడతాం. అట్లా ఎంతమంది చచ్చిపోతే విప్లవశ్రీ దొంగముండా నువ్వు జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ అది మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్ చేస్తుంది ఉస్మానియా యూనివర్సిటీలో. జర్నలిజంకి కూడా ఉండాల్సిన మినిమం తెలియదు బుద్ధి లేని ముండలకి మీరు జర్నలిస్ట్లా. అరే జర్నలిస్ట్ ఇప్పుడు మహువా మీడియా సీనియర్ జర్నలిస్ట్ ఉంది వనజా మేడం, వేణుగోపాల్ సార్ ఉన్నాడు. అట్లాంటి వాళ్ళని ఒక్క మాట అంటామా? వాళ్ళకు మాట మాట్లాడే ముందు 100 సార్లు రీసెర్చ్ చేసినాక చెప్తారు. ఎవడు వాడితే వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏది వాడితే చెప్తా. దానికోసం అలా ఉన్నాయి బోసిడికే ఎన్టీవీలు, ఏబిఎన్లు, లౌడగాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. మీరు వద్దనే మేము తెలంగాణ తెచ్చుకున్నాక మా తెలంగాణ మీకేం పని రా బోసిడికే వాళ్ళు పొద్దుగాలు వేస్తే చెప్పుకోపోని మీ ఆంధ్రాలో పోయి. ఎవరు ఈ విప్లవశ్రీ? ఎవరు? గోదావరి జిల్లాలో చెందిన ఒక దళిత అమ్మాయి. పొద్దుగాలు వేస్తే తెలంగాణ మీద విషయం చల్లుతారు. సంక్రాంతికి పోయిన వాళ్ళు ఎందుకు వచ్చారు? వాడకావు కాదు. ఇప్పుడు నువ్వు ఏదైనా టాపిక్ చెప్తే నేను జర్నలిజం చదవనునే ఇంత రీసెర్చ్ చేసి చెప్తుంటే నువ్వు పొద్దుగాలు వేస్తే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం మీద మీరు కోర్సులు 3 ఏళ్ళు లేకపోతే ఎన్నో ఏళ్ళు చదివి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఎంత రీసెర్చ్ చేసి చెప్పాలరా? చిల్లర కమ్ముడు పోతారు. 4 సినిమా మేర పోలీసు 4 పిల్లర్స్ డెమోక్రసీ అలా జర్నలిజం కూడా ఉంది కదరా. చిల్లర కమ్ముడు గాడిది కొడుకు మీరు జర్నలిస్ట్లా. మాకు ఇంకా జర్నలిస్టులకు మా ఏ హక్కులు కావాలి, మాకు సంఘాలు కావాలి, మాకు పబ్లిక్ బ్రాడ్కాస్ట్ కింద మాకు డబ్బులు ఇవ్వాలి, తర్వాత మాకు ఇన్సూరెన్స్లు కట్టాలి, మాకు అపార్ట్మెంట్లు ఇవ్వాలి. ఎందుకోసం? మీరు ఫేక్ పార్టీలకు సంకనాకడానికి గవర్నమెంట్ దగ్గర ఈడ తీసుకొని మళ్ళీ పార్టీల దగ్గర ఆడ తీసుకొని మీరు జర్నలిజం చేస్తుర్రా? జర్నలిజం పేరు మీద వ్యభిచారం చేస్తుర్రా? నీతి లేదు, నియమం లేదు, వాస్తవం చెప్పాలి కదరా. పొద్దుగా లేస్తే ఫేక్ ముండ కొడుకులు తయారైనరు, వాస్తవాలు చెప్పరు. దాన్ని జర్నలిజం ఎందుకు అంటారు? పార్టీ కండు కప్పుకోరి పిడబోతుంది కదా. ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అది పరిస్థితి. తాగడానికి నీళ్లు కూడా గతి లేని స్థాయిలో ఇలా ఉన్నది. నీ ప్రాణానికి దళితుల బీసీ ఎస్సీ ఎస్టీల ప్రాణానికి 2 లక్షల విలువ. అది కూడా ఓడో రెడ్ క్రాస్ ఓడి ఇవ్వాలి. ఇది మన బతుకు. వాడొచ్చి తెలంగాణ గురించి మాట్లాడతాడు. మా తెలంగాణలో మా మహిళలు అన్నిట్లలో 50% ఉన్నారు. మా ఆట వస్తువులు లెక్క చూస్తలేము. వాళ్ళకి బస్సులు కొనిస్తున్నాం, వాళ్ళకి 0% వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాం, వాళ్ళ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేపిస్తున్నాం. ఇలా 50% మున్సిపల్ వాటిలలో టికెట్లు ఇస్తున్నాం. మీరు బట్టలు లేకుండా నాట్యం చేయిస్తారు. ఏడుంది? మేము పెట్టినాం. ఈ కుల వ్యవస్థ కాంగ్రెస్ వాడు పెట్టినాడు. వర్ణ వ్యవస్థ మేము పెట్టినాం. అంటరానితనం మేము పెట్టినాం. బీజేపీ పాలిత రాష్ట్రాల దళితులను ఇప్పటికీ వాడు మీసం ఇట్లా అనవద్దు, మీసం ఇట్లా పెట్టుకోవాలి, గుర్రం ఎక్కువద్దు. ఇప్పటికీ మేము చెప్పినాం. ఇవి బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు, ఇదంతా నడుస్తున్నది. ఇలా బాపనోళ్ళు అందరినీ ఆడ రిలీజ్ దళితులను చంపేసి వాళ్ళని రేప్ చేసి ఉన్న వాళ్ళు ఏం చేసిర్రా? వాళ్ళు ఎందుకు రిలీజ్ చేసిర్రా బాపనోళ్ళని? మళ్ళీ మీ బిల్కిస్ బానా కేసులో ఎవర్రా రిలీజ్ చేయమన్నది వాళ్ళని, ఆ బాపనోళ్ళని? ఎడ్డి లంజా కొడుకులు మళ్ళీ నీతులు చెప్తున్నారు. మేం పెట్టినామా ఈ ఏమంటారు ఆ దేవదాసి వ్యవస్థ? కాంగ్రెస్ వాడు పెట్టిండా ఈ ఏది మొగుడు చచ్చిపోతే పిల్లాన్ని తీసుకొని సతీసాగమనం చేయాలని? చెప్పండి రా బోసిడికే గాళ్ళు, మీరే కదరా. మళ్ళీ మీరు నీతులు చెప్తారు. ఇట్లా ఉన్నది రాయ్యా అని ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ బీజేపీ లంజ కొడుకులు ఈ మనుధర్మ శాస్త్రాలు అన్నీ ఇట్లా చెత్త రాసిరా అని చెప్తే కాంగ్రెస్ వాడు అన్నాడని ప్రచారం చేస్తుంది. దానికి ఈ పిచ్చిముండ ఈ విప్లవశ్రీ అని ఆమె జర్నలిజం నావు
ఏనా ముచ్చట చెప్తే కనీసం మినిమం రీసెర్చ్ చేయాలి కదా. వీళ్ళకి ఈ రాకేష్ జర్నలిస్ట్కి ఈ విప్లవశ్రీకి ఇంకా ఇద్దరు ముగ్గురికి నెలకు కూసుండబెట్టి ఒక్కొక్కరికి 20-30 వేల జీతం ఇచ్చి నెలకు కిరాయిలు కట్టుకుంటా ఆ కంప్యూటర్లు ఇచ్చి సిస్టమ్స్ ఇచ్చి అన్ని ఇచ్చి నెలకు 3 లక్షల చొప్పున 3 ఏళ్ల నుంచి పోషిస్తే వాళ్ళ నాకు N9 మీడియా నాకే అప్పచెప్పమంటే ఇవ్వకపోతే కుట్రవాణ్ణి ఆయన యొక్క రాజకీయ శత్రువులతో కుట్రవాణ్ణి ఆయన తప్పుడు ఫోక్సో కేసులో ఫ్రెండ్ బిడ్డ అని వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇస్తే వాళ్ళ మీద ఫోక్సో కేసు పెట్టించి వీళ్ళందరూ కలిసి మళ్ళీ వీళ్ళే ఆయన మీద దుష్ప్రచారం చేశారు. ఇదా మీ సంస్కారం? ఎవడు తిండి పెట్టిండో వాని మీద నేనా? సిగ్గు శరం లేదు, మీరు మాట్లాడతారు. సో ఆ క్రమంలో ఇగో చూడండి, మధ్యప్రదేశ్లో నీటి కాలుష్యం ముఖ్యంగా ఇండోర్లో ఇటీవల తీవ్రంగా వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా లోపభూయిష్ట పబ్లిక్ టాయిలెట్ నుండి మురుగునీరు తాగునీటిలో కలవడం వల్ల మరణాలు మరియు అనారోగ్యాలు, విరోచనాలు, వాంతులు సంభవించాయి. ఇది నగరం యొక్క పరిశుభ్రమైన ఇమేజ్ ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల సమస్యలను హైలైట్ చేస్తుంది. ఇది అధికారిక దర్యాప్తులు మరియు జవాబుదారీతనం చర్యలకు దారితీసింది. ఈ నిర్దిష్ట సంక్షేమం ఇటీవల 2025 చివరిలో 2026 ప్రారంభంలో ఇది భారతదేశం యొక్క అసురక్షిత నీటితో విస్తృత సవాల్ను నొక్కి చెబుతుంది. గణనీయమైన శాతం ఉపరితల నీరు వినియోగానికి పనికిరాకుండా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. ఇది బీజేపీ పాలిత రాష్ట్రంలో జరుగుతుంది. ఆ క్రమంలో నిన్న రాహుల్ గాంధీ అక్కడ పోయిండు, వాళ్ళని కలిసిండు, పరామర్శిస్తే ఆ విషయం పబ్లిక్ రావద్దు, పబ్లిక్లకు తెలియవద్దు. ఇది వీళ్ళ కుట్ర. నిన్న పోయి కలిసిండు. పాయిజన్ ఇన్ వాటర్, ఎయిర్, మెడిసిన్, రాహుల్ మీట్స్ ఫ్యామిలీస్ ఆఫ్ ఇండోర్ వాటర్ కంటామినేషన్ విక్టిమ్స్, హిట్స్ బీజేపీ గవర్నమెంట్. ఇది రావద్దు అంటే ఏం చేయాలి? దుష్ప్రచారం చేయాలి. వాటర్ టర్న్స్ డెడ్లీ ఇన్ ఇండోర్, 15 డెడ్. ఇది పబ్లిక్ రావద్దు. తాగడానికి నీళ్లు లేని గతి లేని స్థాయికి తీసుకొచ్చినాక ఇంకేం పాడైందిరా? మీరు కాంగ్రెస్ ను విమర్శించే స్థాయిలో ఉన్నారు పిచ్చి లంచ కొడుకులు. అట్లా చేస్తున్నాం తెలంగాణలో. ఎవడరా 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉండి ఏం బీకిండ్రా? వాడిని మంచి చేస్తే ప్రజలు ఎన్నుకుంటారని మేము వద్దన్నాం రా. మేము చెప్పినా కానీ ప్రజలు వింటారా? వాడు మంచి చేస్తే వాడు దోసుకునే, వాడు గుట్టలుగా లేకుండా కబ్జా పెట్టే కనిపించిన స్త్రీని వదలకపోయే లక్షల 90 ప్రాజెక్టులకి 80,000 కోట్ల ఎస్టిమేషన్ అయితే 40,000 కోట్ల నుంచి 80,000 కోట్లు అయితే వీడు ఒక్క కాళేశ్వరానికి 1,10,000 కోట్లు చేసి మొత్తం దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఫండింగ్ చేసి అని పైసలు వాడు జమ చేసుకొని లక్షల ఎకరాలు కబ్జా పెట్టి వాడు అన్ని నాశనం చేసిపోతే ఏం చేయాలో పరిస్థితులలో అప్పుల రాష్ట్రాన్ని మెల్లమెల్లగా పైకి తీసుకోతుంటే మొత్తం అందరు ముఖ్యమంత్రులు కలిసి ఆ యొక్క 1947 నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అందరు ముఖ్యమంత్రులు కలిసిన 70,000 కోట్ల అప్పులు అయితే మన కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో మిగులు బడ్జెట్ ఉంటే ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని సంకనాకిచ్చి చిన్న రాష్ట్రాన్ని ఏం కట్టింది లేదు పీకింది ఒక అంబేద్కర్ విగ్రహం కట్టిండు. ఆ యొక్క వద్దంటే కరోనా సమయంలో సెక్రటరీ కట్టిండు. వాటితో ప్రజలకు యూజ్ అయ్యేది డే టు డే ప్రజలకు యూజ్ అయ్యేది ఏం లేదు. మొత్తం దోసుకొని వాడికి సంకనాకి వాడి దోసుకున్నోడు చిల్లర ఇస్తే ఆ చిల్లరకు సంకనాకి రాష్ట్రాన్ని సంకనాకిస్తా అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీక్లు అయినాయి, బీఆర్ఎస్లు అయినాయి. ఇలా అవుతున్నాయిరా. ఎన్ని ఖాళీలు ఉంటే ఎంత బడ్జెట్ అలా చేస్తే అన్ని వేల 60 నుంచి 70 ఇంచుమించు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఉన్న ఖాళీలు భర్తీ చేసినాం. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇస్తారు, పేపర్ లీక్ చేస్తారు. ఎప్పుడు ఇచ్చిర్రా? ఇలా జీతం ఫస్ట్కి వస్తుంది ఎన్ని కష్టాలున్నా. అప్పుడు 20వ తారీఖు కూడా రాలేదు. వాడు ఎన్ని హామీలు ఇచ్చిండు, ఏం నెరవేర్చిండు? సిగ్గులేని ముండా కొడుకులు. మళ్ళీ ఈ ముండా కొడుకులు వచ్చి నా దేశం ఇట్లా కాలే, అమెరికా అట్లా ఉన్నది, ఇంకో దేశం ఇట్లా ఉన్నది. మరి మంచి చేయాలంటే సహకరించాలి కదా. చైనా అట్లున్నది, చైనా అట్లా అయిందంటే అక్కడ ప్రజలు సహకరించలే. అక్కడ చైనా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు సహకరిస్తలేరు, వాళ్ళకి నొప్పైనా. పిచ్చి ముండా కొడుకులు. నీకొక్క చిల్లరిస్తే నీ ఒక్కని ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం అంతా సంకనాకిపోతారు. అంటే నీ అన్నదమ్ముల యొక్క వాళ్ళు అడక తింటుంటే నువ్వు ఒక్కని వాళ్ళ యొక్క శవాల మీద ఏరుకుంటావు బోసిడికే. పిచ్చి లంజా కొడుకులు. ఇవాళ దేశంలో ఏమైనా కట్టిర్రు, రాష్ట్రంలో ఏమైనా కట్టిర్రు అంటే కాంగ్రెస్ వాడే కట్టిండు. స్వతంత్రం వచ్చినాక, స్వతంత్రం రాకముందు మా నిజాములు కట్టిర్రు, మా కుతుబ్ షాయిలు కట్టిర్రు, మా కాకతీయులు కట్టిర్రు. స్వతంత్రం వచ్చినాక బీజేపీ లంజా కొడుకు కట్టిన ఒక్కటి చూపెట్టండి. భూమి పెట్టేటి విగ్రహాలు కాదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పండి. వాడు ఒక్కడి కట్టినా అన్నాడు, ఆ డిజైన్ మార్చి కావాలని కిందికి వచ్చినాక నీళ్ళు ఎత్తుతాడంట.
లంగ కథలు దోసుకోవడానికి అదొక ఇకమాత్. గ్రావిటీ ద్వారా వస్తే దానికి ఎందుకురా, ఒక గ్రావిటీ ద్వారా వచ్చినప్పుడు ఒక ఏమంటారు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కట్టుకుంటే అయిపోయా 10 నుంచి 20 వేల కోట్లలో అయిపోతుండే ప్రాజెక్టు. అట్లాంటి 1,10,000 కోట్లు ఎందుకు చేసినావురా? తినాలి కదా, దోసుకోవాలి కదా. ఎవరి సొమ్ము దానికి అసలోడు కడుతుండు, మిత్తోడు కడుతుండు. ఈ పిచ్చి లంచ కొడుకులకు తెలియదు. వాడు ఇచ్చే దోసుకున్నాడు కాబట్టి చిల్లర ఇస్తాడు కాబట్టి వీడు సంఖ నాకుతారు ఈ పాడుకోవాలి. మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసింది అంటారు. ఏం చేయందే బ్రిటిష్ వాడు పోయేటప్పుడు 4 చుట్టూ దేశం అంతా ఏమంటారు మొత్తం తెరిచే ఉన్నాయి రహదారులు. మెజారిటీ ఊర్లో కరెంట్ లేదు. గిట్లనే నీళ్ళన్నీ వారి ఊర్లలో గత్తరు వచ్చినాయి. పోలియోలు, మసూచీలు, అడ్డు రోగాలు వచ్చినాయి. ఏముండే దేశంలో ఏం చేసిండు అంటున్నారు కదా, అడుగుపోండి. లేకపోతే ఇండియా అండర్ బ్రిటిష్ రాజ్ అని కొట్టండి యూట్యూబ్లో, గూగుల్లో. అడ్డమైన సెర్చ్ చేసే బదులు, పోర్నులు గీర్నులు సెర్చ్ చేసే బదులు సెర్చ్ చేయండి ఇండియా అండర్ బ్రిటిష్ రాజ్ ఎట్లుండే స్వతంత్రం బయట వాడు వెళ్ళిపోయేటప్పుడు. ఎన్ని భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఎన్ని కట్టిర్రు, ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టిండ్రు. అట్లా ఈ లంచ కొడుకు ఇవాళ అమ్ముతున్నాయని వాడబెట్టినాయి కదా. మళ్ళీ లంచ కొడుకులు వచ్చేసి కాంగ్రెస్ ఏం చెప్తారా? మాయావతి అయింది, ఏం చేసిందిరా? దోసుకున్నది. ఆ దోసుకునే 100 రాధాలు ఉన్నాయంటే బీజేపీకి సంఖ్య నాకుతుంది. 5% ఓట్లు గెలిచి బీజేపీని గెలిపిస్తుంది ప్రతి చోట. ఏ ప్రజాస్వామ్యం మీద కొట్లాడుతుంది మాయావతి? మరి కాన్శీరాం బతుకుంటే మాయావతిని బొందబెట్టేటోడు. కాన్శీరాం చిల్లరకు అమ్ముడు పోలే, అంబేద్కర్ చిల్లరకు అమ్ముడు పోలే. ఇలా దళితుల ఆత్మగౌరవాన్ని సంఖ్య నాకిస్తుంది మాయావతి. ఈ మందకృష్ణ మాదిగ్గాడు, ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ లుచ్చలాంటి కొడుకులు. ఇలా అంబేద్కర్ ఉంటే ఫస్ట్ వీళ్ళని చంపేస్తాడు. మళ్ళా వీళ్ళు వచ్చేసి నీతులు చెప్తున్నారు లంజ కొడుకులు. ఎవడ్రా SC ST అట్రా చట్టం తెచ్చింది ఎవడ్రా? సమాచార హక్కు చట్టం తెచ్చింది ఎవడ్రా? దాని తూట్లు పడుతున్నాడు ఎవడ్రా? గ్రీన్ రెవల్యూషన్ చేసింది ఎవడ్రా? వైట్ రెవల్యూషన్ చేసింది ఎవడ్రా? లంజ కొడుకులారా రీసెర్చ్ చేయండి బోసుడికేగాళ్ళు. ఇలా ఏ చట్టం తెచ్చి మీ అందరికి హక్కులు కల్పిస్తే వాడేసేటోడు అంట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చినోడు తప్పంట, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెచ్చినోడు తప్పంట. అందరికి భూమి గుంజు గవర్నమెంట్ ఏ కారణం చేత భూమి గుంజుకుంటే భూమి ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి మానసికంగా ఏమైనా మెంటల్ డిస్టర్బ్ అయితే వాళ్ళకి మెడికల్ ఖర్చులు భరించాలి అని చెప్తే దానికి తూట్లు పడిచింది ఒకట్రా? ఇదే బీజేపీ లంచ కొడుకులు, ఇదే బీఆర్ఎస్ లంచ కొడుకులు కాదా? మరి సిగ్గుచరం లేకుండా వాడు దోసుకున్న చిల్లర కోసం ఆశపడి కాంగ్రెస్ని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉందిరా బోసుడికే వాళ్ళు? కాంగ్రెస్ నాకు రూపాయి ఇమ్మని అడిగినాను, నేను కాంగ్రెస్ నాకు పదవులు ఇమ్మని అడిగినాను. ఆడ ఎవడి గెలిచే శక్తి ఉన్నది, ఎవరి వల్ల నలుగురికి మంచి జరుగుతుంది ఆలోచించి సపోర్ట్ చేస్తున్నాం. వేరే రాష్ట్రంలో వేరే పార్టీ కమ్యూనిస్టు వాళ్ళు మంచిగా చేస్తే వానికి కూడా సపోర్ట్ చేస్తాం. పిచ్చి బాడకాలు. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలి. నీ చిల్లర ఏం చేసుకుంటారు బే? నీ అన్నదమ్ములదని కొట్టి అట్లా. ఈ ఆయన ఎవరు, ఈయన పేరు ఇది రాహుల్ గాంధీ చూపెడదాం ఫస్ట్. ఎట్లా ఏ స్థాయికి దిగజారుతున్నారా మీ బతుకులు. ఇంకా మళ్ళీ నీతి వాక్యాలు చెప్తారు. ఏది రాహుల్ గాంధీది. Instead of refinancing your home or messing with your mortgage, there is a better solution. If you need cash now, just go. It's Rahul Gandhi who's now lashing out at the Madhya Pradesh government over the Indore water tragedy. Now, the leader of the opposition in Lok Sabha took a jibe at the BJP and said that a smart city like Indore does not have clean drinking water for the citizens. He further claimed that the kin of the victims are now being intimidated and someone needs to take responsibility for the tragedy that took place. Now, he made all these comments while he was meeting the patients and the families affected by vomiting and diarrhea outbreak linked to the water. ఈ విషయం బయటకు రావద్దని ఈ బీజేపీ ఐటీ సెల్ పూల్ సింగ్ అనేట ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ వేరు, ఆయన మాట్లాడింది వేరు. దాన్ని పూర్తిగా అబద్ధం చెప్తున్నారు. అది కూడా చూపెడతా కానీ ముందు ఈ రాహుల్ గాంధీ చూద్దాం ఒక 2 నిమిషాలు. He in fact also went to the area where the outbreak was reported last month and interacted with the families of the deceased. He expressed his condolences and could also be seen in the videos that have now come out that he was consoling the family members. Family members of the victim, after meeting Rahul Gandhi, said that Rahul Gandhi has now offered them 1 lakh rupee. That's the financial aid that he wants to give them, and he's assured them that he will raise their concerns.
అధికార పార్టీ గవర్నమెంట్ బీజేపీ 2 లక్షలు రెడ్ క్రాస్ ద్వారా ఇప్పిస్తే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ₹1,00,000 ఇస్తా అంటున్నాడు, అధికారం లేకున్నా సరే. దాన్ని బట్టి ఇంకా మీరు ఆలోచించండి ఎవరు చిత్తశుద్ధి. మన తెలంగాణలో ఒకరు చచ్చిపోతే ₹1,00,000 ఇవ్వమని అడుగుతున్నారు, ఆడ 2 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుతున్నారు. ఇక మీరు ఆలోచించండి. బీజేపీ పాలిత రాష్ట్రం పోయేది ఉంటే దెంగేయండి. ఓకే, ఇది బీజేపీ పాలిత రాష్ట్రం లెక్క సంకనాకిస్తా తెలంగాణ అంటే శీర్షింతకు అర్థం. అర్థమైందా? మీకు నచ్చకపోతే ఈడ అభివృద్ధి, ఈడ మంచిగా అన్ని ఐటీ ఇండస్ట్రీలు, ఈడ మంచిగా అన్ని ఒక ఎకరానికి 30 లక్షలు, ఊర్లలో కూడా 30 లక్షల దాకా ఉండి బీజేపీ పాలిత రాష్ట్రం పండి ఎకరానికి ఎంత ఉంటుందో. మీకు నచ్చకపోతే ఈ అభివృద్ధి మీ కంటగిల్పు ఉంటే ఇక్కడ ప్రజలు బాగుపడ నచ్చకపోతే చక్కగా ఓకే అన్ని తట్టాపుట్ట సర్దుకొని బీజేపీ పాలిత రాష్ట్రంలో దెంగేయండి. మీరు మళ్ళీ వస్తారో లేదో బతుకుంటారో మాకు తెలియదు. ఓకే, రోడ్డు మీద జంబి కత్తులు పట్టుకొని పొడుచుకుంటారు. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఇప్పుడు ట్యాక్సులు దబ్బుకుంటా చరిత్ర మీద బురద వెళ్తాము, గాంధీ మీద, నెహ్రూ మీద, లేకపోతే హిందూ ముస్లిం ఈడు దోసుకున్న దాని నుంచి దృష్టి మరల్చాలి. మీ బతుకులు. Meeting Rahul Gandhi said that Rahul Gandhi has now offered them 1 lakh rupee. That's the financial aid that he wants to give them, and he's assured them that he will raise their concerns. Meanwhile, the minister in the state of Madhya Pradesh, Kailash Vijayvargiya, took a jibe at Rahul Gandhi and said that he's just a tourist, adding that he's meeting victims only for photo ops. राजनीति नहीं है, यहाँ पे मैं विपक्ष का नेता हूँ, यहाँ पे लोगों की मृत्यु हुई है, यहाँ पे लोगों को साफ पानी नहीं मिल रहा है. मैं इनका मुद्दा उठाने आया हूँ, उनकी मदद करने आया हूँ. इसमें कोई गलत काम नहीं है, तो मेरी जिम्मेदारी बनती है. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ఆ యొక్క బాధ్యతను గడవడానికి వస్తే నీకు రాజకీయం చేస్తున్నావు అంటున్నారు. అంటే ఒకవేళ నిజమే అనుకుందాం, అయితే కలవద్దా? ఒక రాజకీయం చేసినా కానీ కలవద్దా? ఓకే, మరి వాళ్ళ సమస్యని ఎవడు మాట్లాడాలి? నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, అయినా సరే మాట్లాడాలి కదా. ఆ ఇష్యూని వాళ్ళకి న్యాయం చేయమని అడగాలి కదా. అడగొద్దా? లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అడగొద్దా? ఒక సామాన్యుని నేనే అడిగినప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అడగొద్దా? తప్ప ఏం కాదు. వాళ్ళకి మేము ఇది చేస్తాము, ఇట్లాంటివి కాకుండా పునరావృతం చేస్తాము, అది ఇది అయింది, దీనికి పరిపూర్ణంగా ఇట్లాంటి చర్యలు తీసుకుంటాం, ఇట్లాంటివి కదా చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడిని విమర్శిస్తారా మీరు? అధికారం ఉన్నోడు చర్యలు తీసుకుంటాడు, ప్రతిపక్షమోడు నిన్ను పని చేపిస్తాడు, ప్రజలు కానీ ప్రతిపక్షం కానీ. ఇది పద్ధతి ప్రజాస్వామ్యంలో. ఈ అధికార పార్టీ వాడే ప్రతిపక్షాన్ని తిట్టినాక ఇక వాట్ ఈస్ దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ద గవర్నమెంట్. ఆలోచించండి. लोगों को साफ पानी नहीं मिल रहा है और मैं इनकी मदद करने ही आया हूँ, इनके साथ खड़े होने आया हूँ. आप इसको जो भी कहना चाहते कह लीजिए, राजनीति कहना चाहते हैं, जो भी कहना चाहते कह लीजिए, मुझे फर्क नहीं पड़ता है. मैं इनके साथ यहाँ खड़ा हूँ और इनको आप साफ पानी दिलवाइए. हमें बताया कि ये जो टंकी है ये सिंबल है, आज भी यहाँ पर साफ पानी नहीं है. बैंडेड लगा दिया है जो कुछ दिनों के लिए चलेगा. जो मीडिया का ध्यान है, देश का ध्यान यहाँ है, इसलिए चल रहा है. मगर जैसे ही ध्यान हटेगा यहाँ से, वापस वही हालत हो जाएगी, वही पानी. तो ये कह रहे हैं कि चाहते हैं कि यहाँ पर सिस्टमैटिकली ये काम किया जाए और उनको साफ पानी दिया जाए. देखिए, ये कहा जाता था कि देश को स्मार्ट सिटी दिए जाएंगे. 100 స్మార్ట్ సిటీలు అన్నాడు. ఆ స్మార్ట్ సిటీలు ఏమి మిత్రులారా? సో ఇది పరిస్థితి. ఈ విషయాన్ని బయటకు రావద్దని ఒక దళిత ఎమ్మెల్యే అయినటువంటి ఒక బీండ్ అనే ఒక ప్రాంతం నుంచి ఆయన పుట్టిండు. ఒక ఆయన చూపెట్టినాక ఆయన గురించి చెప్తా, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఎవరంటే ఈయన ఇది చిన్న ఇది. Can you believe that this guy in this picture is me? I didn't realize how bad my hair loss was until I seen the हमारी दुर्दशा कहाँ हुई है? हम प्रवेश कर गए परिस्थितियों के कारण जॉइंट इलेक्टोरेट में. अब हम कहते हैं हमारे विधायक, हमारे पार्लियामेंट मेंबर. ఓకే, ఆయన చూపెట్టే ముందు ఆయన ఎవరు ఏంటిది మనకు ముందు దాని ఆయన పేరు. అంటే ఎంత నీచులు ముండకొడుకులు తయారైందంటే మీడియా అనేది. ఆయన పేరు పూల్ సింగ్ బరయ్య ఆయన పేరు. ఓకే, సో ఆయన
బండర్ అనేది ఒక దళిత నియోజకవర్గము, ఇది మధ్యప్రదేశ్లో బీండ్ అనే ప్రాంతంలో ఆయన పుట్టిండు. సో ఆ బీండ్ అనే ప్రాంతం నుంచి మొన్న 2024లో ఎంపీగా కూడా పోటీ చేసిండు బీజేపీ వ్యక్తి మీద. సో అక్కడ ఓడిపోయిండు ఎంపీగా. కానీ 2023లో ఎమ్మెల్యే గెలిచిండు. సో ఆయన బండర్ అనేది ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా. సో ఆయన నేపథ్యం ఏంటి అంటే 1998లో బీఎస్పీ పార్టీ నుంచి ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆయన 1988లో ఏది మిట్స్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిండు ఆయన గ్వాలియర్ నుంచి 1988లో. తర్వాత 98 నుంచి బహుజన సమాజ్ పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించిండు. మన యొక్క కాన్షీరామ్ గారికి ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన బీఎస్పీ పార్టీని ఏమంటారు మధ్యప్రదేశ్లో దాన్ని ఎక్స్పాండ్ చేయడంలో అట్లనే 93లో 98లో బీఎస్పీ ఏమీ లేని బీఎస్పీ పార్టీకి 11 ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనుడు యొక్క ఏది దళితుడైనటువంటి ఈ యొక్క పూల్ సింగ్ బరయ్య. ఓకే, సో ఆయన తర్వాత ఏమైంది, మాయావతి, ఆయన కాన్షీరామ్ తర్వాత మాయావతి తోటి కొన్ని రాజకీయ విభేదాలు వచ్చి ఆమె మాయావతి గారు యొక్క ఈ బీఎస్పీ నుంచి ఈ పూల్ సింగ్ బరయ్యాని యొక్క ఏమంటారు ఎక్స్పెల్ చేసింది, అదే బహిష్కరిస్తే ఆయనకి ఇప్పుడు ఎంత వయసు 64 ఏళ్ళు. ఓకే, సో ఆ తర్వాత ఏం చేసిండు ఆయన 2003లో బహిష్కరిస్తే 2003 నుంచి 2007 వరకు సమతా సమాజ్ పార్టీలో ఉండే. అక్కడ నుంచి ఆ తర్వాత 2007 నుంచి 2010 వరకు లోక్ జనశక్తి పార్టీలో పనిచేశాడు. ఆ తర్వాత బహుజన్ సంఘర్ష్ దళ్లో 2012 నుంచి 2019 అంటే ఒక వరకు పనిచేసిండు. 2019లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. ఓకే, 2023లో ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. గతంలో ఒకసారి బీఎస్పీ తరఫున కూడా ఆయన 1998లో ఇదే బండర్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. ఎవరు, ఈయన పూల్ సింగ్ బరయ్య అంటే ఆయన. ఓకే, కాన్షీరామ్కి అత్యంత మధ్యప్రదేశ్ విభాగంలో బీఎస్పీకి ప్రెసిడెంట్గా కూడా పనిచేసిండు. అర్థమైందా? సో అయితే ఈ పూల్ సింగ్ బరయ్య ఇప్పుడు మీరు ఈయన నేపథ్యం చూశారు కదా. ఆయన ఒక దళిత హక్కుల కోసం పోరాడిండు. కాన్షీరామ్కి అత్యంత సన్నిహితుడు. దళితుల యొక్క అభ్యున్నతి కోసం, బీసీ ఎస్సీల అభ్యున్నతి కోసం కాన్షీరామ్ గారు ఎట్లయితే కష్టపడ్డారో, ఒక అంబేద్కర్ గారు ఎట్లయితే కష్టపడ్డారో, ప్యూర్ అంబేద్కరిస్ట్ అయినటువంటి ఈ పూల్ సింగ్ బరయ్య గారు ఈ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా, ఈ బీజేపీ ఆర్ఎస్ వ్యతిరేకంగా ఆయన రాజకీయ ప్రస్థానం నుంచి నేటి వరకు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఆయన యొక్క ఐడియాలజీకి, ఆయన దళితుల అభ్యున్నతి కోసం, ఈ బ్రాహ్మణుల యొక్క మనువాదానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఆయన ఇచ్చిన స్పీచ్ కి ఈ ముండా కొడుకు ఈమె దళితులు, మళ్ళా ఈ విప్లవశ్రీ ఆమె మాలా, మహర్ అంటారు అక్కడ, ఇక్కడ మాలా అంటారు. సో ఇక్కడ మాదిగా అంటారు, అక్కడ చమార్ అంటారు. ఓకే, సో ఈ యొక్క దళిత అయినటువంటి ఈమె ఇంకో దళితుని మీద కాంగ్రెస్ కాబట్టి, కాంగ్రెస్ అయినా సరే ఆయన ఐడియాలజీ ఏంది, ఆయన నేపథ్యం ఏంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయన ఏం మాట్లాడుతుండు, దాని తోక తల ముందు ఉపోద్ఘాతము, దాని ఇంట్రడక్షన్ మొత్తం దాని స్పీచ్ చెప్పకుండా ఎవడో ఏదో టైప్ చేసి బీజేపీ ఐటీ సేల్ చేస్తే నువ్వు ఒక జర్నలిజం చేసిన అమ్మాయివి, నువ్వు కూడా ఏది పడుతుంది మాట్లాడతా అంటే నువ్వు దాన్ని జర్నలిజం అంటారా? ఇదే తులసి చందు, నువ్వు రీసెర్చ్ చేయకుండా, 2 sides వర్షన్ వినకుండా, ప్రాపర్ యొక్క ఎవిడెన్స్ లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే చెప్తే మీరు జర్నలిజం ఎందుకు అవుతారు? మీరు జర్నలిజం పేరు మీద వ్యభిచారం చేస్తున్నట్లు లెక్క. వ్యభిచారంతో ఎందుకు పోలుస్తామంటే, వ్యభిచారానికి వావి వరుసలు ఉండే, పైసలు ఎవరిస్తే వాళ్ళతో వండుకుంటుంది. మీరు కూడా అంతే, జర్నలిజం పేరు మీద జర్నలిజం అనే వ్యభిచారం చేస్తారు. ఎవడు పైసలు ఎక్కువ ఇస్తే, ఎవడు చిల్లర ఇస్తే, ఎవడు మీకు సాటిస్ఫై చేస్తే మీ కోరికలు ఏముంటాయి. సో మీరు వాళ్ళ పాట పాడుతున్నారు, దాన్ని జర్నలిజం ఎందుకంటారా? వాస్తవం చెప్పడమే జర్నలిజం. అన్ని సైడ్ల వర్షన్లు వినడం జర్నలిజం, ప్రాపర్ రీసెర్చ్ చేయడం జర్నలిజం, ప్రజలను తప్పుదో పట్టించడం వ్యభిచారం నీ స్వార్థ ప్రయోజనం కోసం. దాన్ని జర్నలిజం అన్నారు, వ్యభిచారమే అంటారు. అర్థమైందా? జర్నలిజం అనే వ్యభిచారం. ఆ క్రమంలో ఈయన గురించి ఒక 2 మాటలు చూద్దాం. बाबा साहेब अम्बेडकर ने कहा था, बाबा साहेब अम्बेडकर ने इसके ऊपर कहा था कि जॉइंट इलेक्टोरेट में प्रवेश करने के बाद हमारे प्रतिनिधि कैसे हो जाएंगे, जैसे कुत्ते के मुंह पर बनी पट्टी. ठीक है, तो इसका कारण क्या है? ఏమంటుండంటే సపరేట్ ఎలక్టోరేట్స్ ఉంటేనే
మాకు ప్రయోజనం అంటే దళితులు ఉంటే దళితులనే ఎన్నుకునే వ్యవస్థ ఉంటే ఒకప్పుడు ఉండేది బ్రిటిష్ కాలంలో. ఓకే, సో ఆ తర్వాత తీసేసారు. సో ఇప్పుడు అట్లా కాకుండా దళిత ఎమ్మెల్యేని ఎన్నుకోవాలన్నా మిగతా అన్ని కులాల వారు ఎన్నుకోవాలి. అట్లనే ముస్లింలు అంటే అట్లా సపరేట్ ఎలక్టోరల్స్ లేకుండా ఆ కంబైన్డ్ ఎలక్టోరల్స్ ఉన్నాయి. అది ఎట్లాంటిదంటే కుక్కకు ఏదో చెప్పండి కదా, మూతికి పట్టి కట్టి అట్లా చెప్తున్నాడు కదా. సో అట్లా మాకు మా నోరు మూపిస్తున్నట్లు లెక్క అని చెప్తున్నాడు ఆయన. సో ఆయన కాంగ్రెస్ ఉన్నా కానీ ఆయన దళిత ఐడియాలజీని, ఆయన అంబేద్కర్ ఐడియాలజీని పూర్తిగా కొట్లాడుతున్న వ్యక్తి. అర్థమైందా? छोड़िए, काटने की छोड़िए कुत्ते को, कुत्ता भौंक भी नहीं पाएगा। ये बाबा साहेब अम्बेडकर ने उसी समय कह दिया था, फिर क्या कहा था कि इनके ऊपर से उम्मीद हटा देना, उम्मीद लगाना पढ़े लिखे लोग आगे बढ़ेंगे, वो कुछ करेंगे। तो आज हम लोग बैठे, तो राजू साहब ने कहा कि हम इसको पुनः से शुरू कर सकें, तो मैं समझता हूँ कि जॉइंट इलेक्ट्रेट को खत्म करके और सेपरेट इलेक्ट्रेट में अगर हम आ गए तो बाबा साहेब अम्बेडकर का सपना लगभग पूरा होने की तरफ पहुंच जाएगा। एक बड़ा विषय सामाजिक गैर बराबरी, आर्थिक गैर बराबरी हमें नहीं मिलेगी। सामाजिक बराबरी हमको సో అట్లనే ఇంకొకటి రెండు ఇది ఏమన్నాడు, పూల్ సింగ్ బరయాన్ కా వివాదిత్ బయాన్ సీధే ముద్దే కి బాత్. చూద్దాం, ఇదేనా? So pumped because I just picked up my 1-800 contacts order. This is literally the best place to order your contacts. Let me tell you why. बराबरी मिलेगी क्यों? धर्म ऊपर ధరం మీద అంటున్నాడు. पहुंच गया और धर्म में हमारी क्या पोजीशन है? धर्म में हमारे बारे में लिखा है 6743 जातियों के बारे में लिखा है, जिसमें शेड्यूल ट्राइब, शेड्यूल कास्ट, माइनॉरिटी भी है, ओबीसी है। माइनॉरिटी तो बाद में बना, पहले तो ये हमारे वर्ग था। क्या लिखा है कि इसको पढ़ने का अधिकार नहीं, पढ़ेगा तो जीभ काटेंगे, सुनेगा तो कान में पिघला के शीशा भरेंगे। ఆయన మనధర్మ శాస్త్రంలో ఏం రాసిండ్రో చెప్తున్నాడు. ఆ యొక్క ఆ వేదాలు చదివితే నాలుకలు కోసిండ్రు, ఆ యొక్క వేదాలు వింటే చెవులలో సీసం పోసిండ్రు అని చెప్తున్నాడు. बोलेंगे और रास्ते पर चलेगा तो उसके मुंह में हंडी लटकाएंगे, मुंह थूकेगा तो जमीन गंदी हो जाएगा, पवित्र हो जाएगी, पीछे झाड़ू लगा देंगे। సో ఏమంటున్నాడు, మూతికి ముంత కట్టిర్రు, మూటికి చీపురు కట్టిర్రు దళితునికి అని చెప్తున్నాడు. ये कोई सामाजिक बराबरी हो सकती है कभी? ఇది ఆధారాలు ఉన్నాయి కదా. ఇవేమి యొక్క ఏది మన యొక్క ఇక్కడ పూనా కేంద్రంగా ఆయన యొక్క బీసీ అయినటువంటి శివాజీ వంశస్థులను తీసేసి ఒకరిని సతారులో వదిలేసి ఒకరిని రాయదుర్లో వదిలేసి వీడు పూనా కేంద్రంగా ఎవడు పరిపాలించిండు? చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణులు కాదా? వాళ్ళ కాలంలో కాదా మూతికి ముంత ముట్టికి చిపురు కట్టింది? ఇలా బాజీరావు మస్తాని, తొక్కల మస్తాని అనే సినిమాలు తీసుకుంటున్న పేష్వాలు, ఈ పేష్వాల పాలనలో పూనా కేంద్రంగా ఈ యొక్క పరిపాలన వీళ్ళ చేలో తీసుకొని ప్రధానమంత్రి అనేటోడు ఏం చేసిండు? బీసీలను పక్క పెట్టి ఏం చేసిండు? మూతికి ముత్త ముట్టికి చిపురు కట్టలే. కేరళలో వడయార్ బ్రాహ్మణులు పరిపాలించి అక్కడ దళిత స్త్రీకి వక్షోజాలకి ట్యాక్సులు వేసిర్రు. దళిత స్త్రీ పై వస్త్రం ధరించకూడదని నిబంధన పెట్టిర్రు. నంగేలి అనే ఒక ఆమె నీకు ట్యాక్స్ కట్టే శక్తి పైసలు నా దగ్గర లేవని ఆమె బ్రెస్ట్లను కట్ చేసుకున్నది. దాని మీద సినిమా కూడా వచ్చింది. ఇవన్నీ కాంగ్రెస్ వాడు పెట్టలేదే, ఈ యొక్క పూల్ సింగ్ బరయ్య పెట్టలేదు కదా ఇవన్నీ. అరే నువ్వు దళిత స్త్రీ అయి ఉంటే నువ్వేముండవే? ఆయన మొత్తం స్పీచ్ వినాలి కదా. ఆయన ఏమన్నాడు? ఈ యొక్క మనువాద పుస్తకాలలో బీసీ ఎస్సీ కాదు, నిజం కాదా? దేవదాసిగా ఒక బ్రాహ్మణ స్త్రీని చూపెట్టు విప్లవశ్రీ కాదు. మరి అది దేవునికి పెళ్లి చేస్తే దేవునికి, ఇప్పుడు ఆమె కృష్ణకుమారి కూడా చెప్పింది, అది దేవదాసి వ్యవస్థ మంచిదైతే మరి బ్రాహ్మణ స్త్రీ చేయించవచ్చు కదా, దేవుని కానుకనే కదా. దళిత స్త్రీతో ఎందుకు చేపిస్తారు? ఇది కాంగ్రెస్ పెట్టలే కదా, పూల్ సింగ్ బరయ్య పెట్టలే కదా ఈ దేవదాసి వ్యవస్థని. అవునా కాదా? చూపెట్టు ఒక్క బ్రాహ్మణ స్త్రీ దేవదాసి చేసింది చూపెట్టు. దేవునికి లగ్గం చేసి, కత్తికి లగ్గం చేసి ఆ యొక్క దేవంతా వాళ్ళకు బట్టలు లేకుండా నాట్యం చేపించి పూజారి కోరిక వచ్చినా, అక్కడ కరణానికి కోరిక వచ్చినా, మున్సబు కోరిక వచ్చినా కోరికలు తీర్చుకోలేదా? ఇది వాస్తవం కాదా? మిగతా అప్పుడు అంటరానితనం వచ్చి ఆ కార్యక్రమం చేసినప్పుడు మాత్రం సుఖం ఉంటుందని అనుకున్నది వాళ్ళే కాదా? అబ్యూజ్ చేసింది వాళ్ళు కాదా?
ఇదేమి చెత్త పుస్తకాలు రాసిండ్రా ఇట్లా బీసీ ఎస్సీ ఎస్టీల స్త్రీలని ఇట్లా రేపులు చేయండి ఇట్లా చేయమని వాళ్ళ చెత్త పుస్తకాలు రాసుకున్నారా గాడిద కొడుకులు, అట్లా అయితే తీర్థయాత్రలకు పోయిన ఫలితం వస్తుందని వాళ్ళు రాసుకున్నారు చెత్త పుస్తకాలు అని చెప్పిండు ఆయన. చెప్తే కాంగ్రెస్ ఆయన చెప్పిండు బీసీలను ఇట్లా అన్నారని. ఈ బీజేపీ ఐటీసీలు చెత్త ప్రచారం చేస్తుంది. ఎందుకంటే ఆ వాస్తవం ప్రజలకు తెలియద్దు. అట్లనే రాహుల్ గాంధీ పర్యటన ఈ యొక్క నీళ్ళ విషయం వచ్చింది ప్రచారం తెలియద్దు. అట్లాంటిది ఈ యొక్క ఈడ కూర్చున్న విప్లవశ్రీ జర్నలిజం చేసిన అమ్మాయి కాంగ్రెస్ని తిడుతుంది. ఇది జర్నలిజం అన్నాడు. అట్లా ఈ మనువాద చెత్త పుస్తకాలు ఉన్నది అన్నాడు. जब धर्म ऊपर होगा तो कैसे होगी, और धर्म नीचे आ जाएगा तो हमको सामाजिक बराबरी मिल सकती है, लेकिन नहीं मिलेगी। आर्थिक बराबरी क्या लिखा है मनुस्मृति में? मनुस्मृति में लिखा है ये वर्ग धन तो कमा सकता है लेकिन अपने पास रख नहीं सकता, ये उसमें लिखा है। तो कैसे होगी आर्थिक बराबरी? तो फिर बाबा साहेब अम्बेडकर నేను కూడా లక్ష సార్లు చెప్పిన కదా, వాడు రాసుకున్న పుస్తకం చెత్త రాసుకున్నాడు కాబట్టి మనకు 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇస్తాడు, లేకపోతే 2 రొట్టెలు ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేయాలంటే మనం బతుకుండాలి కాబట్టి. కానీ మనం వానికి ఈక్వల్గా బరాబరిగా చేయనియాడు, ఆర్థికంగా రానియాడు, మనకు లోన్లు ఇవ్వడు, మన అన్ని రకాలుగా అణిచివేస్తుండు. నాటి నుంచి నేటి వరకు మన వ్యవస్థ పెట్టింది, కుల వ్యవస్థ పెట్టింది, ఈ అంచెలంచెలు పెట్టింది, వర్ణ వ్యవస్థను పెట్టింది. వాడు పైన ఉండడం కోసము మనతో సేవ చేసుకోవడానికి, శ్రమ దోపిడీ చేయడానికి, ఆర్థిక దోపిడీ చేయడానికి. వాస్తవం కదా. పుస్తకం చెత్త రాసుకునే మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళు ఏమంటారు? మీరు కూడా మాకు సమానం అయితే మా సండాసులో వాడు అడుగుతాడు, మాకు సేవ వాడు చేస్తాడు, మేము ఎట్లా కూర్చుండి సంతోషంగా ఉండగలుగుతాం? నువ్వు చేసే పని అని మేము చేయాల్సి వస్తుంది. వాస్తవం కదా అని చెప్తున్నాయి. मुक्ति का मार्ग आपको दे रहा हूं कौन सा है कि जब धर्म ऊपर हो जाए तो उस धर्म में लात मार के निकल करके बाहर पहुंच जाता है। ये रिश्ता है। तो शेड्यूल कास्ट तो सिविलाइज हो गया था, जो निकल रहा है, निकल चुका है, निकलेगा। लेकिन मुसीबत आ गई है ट्राइब की। ट्राइब को कैसे निकालें? ट्राइब के क्षेत्र में अभी आरएसएस के लोग घुस गए हैं और हनुमान जी की मूर्ति बांट रहे हैं। కాదా? వాస్తవం కదా. ఛత్తీస్గఢ్ అడవులకు వండి, మధ్యప్రదేశ్ అడవులకు వండి అక్కడ మనం పుస్తకాలు పంచమన్నాడు అంబేద్కర్ గారు, లేకపోతే పెన్నులు పంచమన్నాడు. వీళ్ళు హనుమాన్ లాకెట్లు పంచుతున్నారు. ఇలా హనుమంతుని తీసుకుపోయి ఆయన ఇప్పుడు హనుమంత్ ఇవాళ ఎవరైతే అంటారో కిష్కింద కర్ణాటక చెందిన వాళ్ళు ఈ యొక్క అడవి మనుషులని వాళ్ళ యొక్క మీరు ఎవడన్నా చూడండి. హనుమంతుడు వానరుడు అయితే వానరుడు అంటే వనంలో ఉండే నరుడు, కోతి కాదు, వనంలో ఉండే నరుడు. వనం అంటే అడవి, అడవిలో ఉండే మనుషులు. ఎందుకంటే సింపుల్. మీరు ఎప్పుడైనా రామాయణంలో కానీ ఎప్పుడైతే ఈ హనుమంతుడు కానీ వానర సైన్యం అని చూపెట్టినప్పుడు వాళ్ళకి మూతి ఇట్లా ఉంటుంది, తోక ఉంటుంది. కానీ వాళ్ళ భార్యలకు ఎప్పుడైనా మీరు మూతి ఇట్లా కానీ తోక కానీ చూసిర్రా? జాంబవతి ఇంకెవరెవరో ఉంటారు కదా, కృష్ణుడు జాంబవతిని చేసుకున్నాడు, జాంబవంతుని కూతురు అంటారు కదా. ఆమె మూతి ఇట్లుందా? తోక ఉన్నదా? ఆడకోతులకు తోక ఉంటుంది కదా. మరి ఎప్పుడన్నా ఈ రామాయణంలో వానరుల భార్య లెక్క ఉందా? అంటే అర్థమైంది, వానరులు మనుషుల లెక్క మాట్లాడగలుగుతాయా? అంటే వాళ్ళు కోతులు కాదు, అడవి మనుషులు, ట్రైబ్స్. హనుమంతుడు కూడా ఒక ట్రైబ్కి చెందినవాడు, అడవిలో ఉండే మనుషులు. మరి వాళ్ళకి తోకలు ఎందుకున్నాయి? తోకలు లేవు. వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసే టెక్నిక్ నేర్చుకున్నారు. చెట్లు ఎక్కాలంటే వాళ్ళు ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు, ఆ చెట్టు నుంచి తాడేసుకున్నారంటే ఆ నడుముకోటి తాడు లాంటిది కట్టుకున్నారు అని అర్థం. సింపుల్. ఇలా బాక్సింగ్ చేసే వాళ్ళు ఊపిరి బిగబట్టుకోవాలంటే ఇలా నోట్లో పెట్టుకుంటారు. అట్లా వీళ్ళు ఎక్కువ దూరం ప్రయాణం చేయాలన్నా, ఎక్కువ పని చేయాలన్నా, ఊపిరి ఆపుకోవాలంటే వాళ్ళకి మూతిలో ఇట్లా ఒకటి పెట్టుకుంటారు. అది ఇట్లా కోతులు లెక్కగా అనిపిస్తుంది. కోతులు కాదు. మరి ఎందుకు ఆ యొక్క ఈ హనుమంతుని తీసుకుపోయి రాముని కింద ఎందుకు కూర్చుండే పెట్టారు? ఈ చెస్ట్ ఒప్పితే ఆ రాముడు ఎందుకు కనిపిస్తాడు అంటే ఇండైరెక్ట్ సింబాలిక్ ఏం చెప్తారంటే ఇక్కడ ఉండే మూలవాసులు, అడవి మనుషులు, ఈ యొక్క శూద్రులు మాకు సేవ చేయండి రా, మా కాళ్ళ దగ్గర కూర్చోండి రా అని చెప్తున్నారు. అంతే సింబాలిక్. ఆర్యులు సింపుల్. అర్థమైందా? సో ఇది కంప్లీట్ చేద్దాం. हिंदू बन गया तो समझिए ट्राइब जिंदा ही मर जाए, उसको बचाने का कोई रास्ता नहीं है।
అడవులలో ఆదివాసీలకి హనుమాన్ లాకెట్లు వస్తున్నారు, డే టు డే ప్రజా సమస్య దృష్టి మరుస్తున్నారు. ఈ ట్రైబ్స్, ఈ జాతుల వారు ఈ సనాతనం అనే పిచ్చి లేపితే ఇక మనము ఏం కొట్లాడలేని పరిస్థితి. ఈ యొక్క మతం పిచ్చి అనేది వాళ్ళకి లేవకుండా, ఈ సనాతనం అనే చెత్త వాళ్ళకి ఎక్కకుండా ఉండాలని చెప్తున్నాడు. తప్పేం చెప్తున్నాడు? హిందూయిజమే బుద్ధిజము. అందులో ఈ ఆర్యుల చెత్తని 2%, 1% తెచ్చి ఇలా కూర్చుండే పెట్టిర్రు. హిందూ శబ్దం ఈ ఆర్యుల పుస్తకాలు దేంట్లో లేదు. అర్థమైందా? అదొక నది పేరు మీద వచ్చింది. సింధు నదిని వాళ్ళు హిందూ నది అనేవాళ్ళు పర్షియన్లు. వాళ్ళు భారతదేశం రావాలంటే ఆ హిందూ నదిని దాటుకొని రావాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఏ ఇస్లామిక్ దేశం పోండి, హిందుస్థాన్ అనే పిలుస్తారు భారతదేశాన్ని. ఎందుకంటే వాళ్ళు భారతదేశంకి వచ్చేవాళ్ళు వర్తక వ్యాపారాలు చేసేవారు. కాబట్టి వాళ్ళు హిందుస్థాన్కి రావాలంటే హిందూ నదిని దాటుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు పర్షియన్లు కానీ, ఇస్లామిక్ కంట్రీస్ కానీ, అరబ్ కంట్రీలు కానీ భారతదేశంకి పెట్టిన పేరు హిందుస్థాన్. అదొక నది పేరు మీద వచ్చింది. హిందూ శబ్దము ఎక్కడా లేదు ఈ ఆర్యుల చెత్త పుస్తకాల్లో. రామాయణం తీయండి, మహాభారతం తీయండి, వేదాలు తీయండి, ఉపనిషత్తులు తీయండి, ఏ చెత్త పుస్తకాన్ని తీయండి. అగ్నిమెట్క కల్చర్ ఇక్కడ మూలవాసులకు లేదు. కాబట్టి ఇవాళ హిందూయిజం అంటుంది బుద్ధిజము. సింపుల్. एक रास्ता है कि दुनिया में ऐसी भी बिरादरियां हैं कि जिनकी कोई धर्म नहीं होती, अभी भी धर्म नहीं है. आदिवासी का भी कोई धर्म नहीं है, और आदिवासी की धर्म की शुरुआत झारखंड ने कर दी है. झारखंड में 2020 में एक विधेयक लाया गया है, धर्म को शरणा, आदिवासी का धर्म शरणा धर्म बनेगा, और इसका समर्थन శరణ అంటే శ్రమణ పరంపర. ఓకే, బుద్ధిజమైన శ్రమణ పరంపర అంటే దాని అర్థం ఏంటి అంటే శ్రమను నమ్ముకున్న వారు ఇక్కడి మూలవాసులు. సింపుల్. బుద్ధిజం, బుద్ధి అంటే ఏంది? జ్ఞానం రావడం, విషయ పరిజ్ఞానం రావడం, అన్ని విషయాల మీద అవగాహన రావడం. దాన్నే ఏమంటారు బుద్ధిజం అన్నారు. జ్ఞానము రావడం అంతే. ఆ పర్టికులర్ వృక్షం కింద, రావి చెట్టు కింద జరిగింది, పీపల్ చెట్టు కింద జరిగింది కాబట్టి ఆ రావి చెట్టుని ఈ 27వ బుద్ధునికి జరిగింది కాబట్టి దాన్ని బోధి వృక్షం అన్నారు. 26వ బుద్ధునికి లేకపోతే 27వ బుద్ధునికి వేరే చెట్టు కింద జరిగింది, దాన్ని కూడా బోధి వృక్షం అన్నారు. గౌతమ బుద్ధుడు అనేవాడు 27వ లేదా 28వ వాడు. అంతకంటే ముందు కశ్యమ బుద్ధుడు ఉండేవాడు. అట్లా ఇంకా చాలా మంది 27 మంది బుద్ధులు ఉన్నారు. ఒక్కొక్క బుద్ధుడు 50, 60, 70, 80 ఏళ్ళు జీవించాడు గౌతమ బుద్ధుడు. అంతకంటే ముందు తక్కువ 50 ఏళ్ళు వేసుకున్నా, 60 ఏళ్ళు వేసుకున్నా, అట్లా 27 మంది ఇంటూ 50, 60 ఏళ్ళు వేసుకుంటే ఎంత అవుతుంది అంటే తక్కువ 2000 సంవత్సరాలు ఈ శక సంవత్సరానికి ముందు నుంచే బుద్ధిజం మనకు తెలిసి ఉంది. ఈ గౌతమ బుద్ధుడు ఎక్కువ పాపులర్ ఎందుకంటే మిగతా బుద్ధులు ఏది వాళ్ళ రాజ్యం విడిచి బయటకు రాలేదు. ఈ పర్టికులర్ గౌతమ బుద్ధుడు మాత్రం తన లుంబిని ఇప్పుడు నేపాల్, బీహార్ అవన్నీ కలిసే ఉండే అప్పుడు. సో ఇప్పుడు ఆయన రాజ్యం నుంచి బయటకు వచ్చి ప్రచారం చేయడం వల్ల ఆయనకి ఎక్కువ ప్రాచుర్యం లభించింది. ఆ తర్వాత దాన్ని ఇంకా పెద్ద లెవెల్లో ప్రాచుర్యం తీసుకొచ్చింది. ఎట్లయితే క్రిస్టియానిటీని ఒక ఏమంటారు ఒక చిన్న బెత్లెహాం అనే ఊర్లో ఉన్నదాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఒక రోమన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ అని చెప్పినాక క్రిస్టియానికి ఎంత పాపులారిటీ వచ్చిందో, అదే విధంగా బుద్ధుడు చనిపోయి 200-300 సంవత్సరాల తర్వాత అశోకుడు అనే రాజు బుద్ధిజాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేయడం వల్ల ఇవాళ రెస్ట్ ఆఫ్ ద ఏషియాలో కానీ ఇంకా అనేక దేశాల్లో ఇవాళ బుద్ధిజం ప్రబలుతున్నది. అర్థమైందా? సో కాబట్టి ఇంత చరిత్ర ఉన్నది. ఇంత ఒక బుద్ధుడు ఎక్కడ కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా అద్భుతాలు చెప్పలేదు. అర్థమైందా? ఇది మనిషి ఇట్లనే ఉంటాడు, సస్తాడు, కష్టం ఉంటుంది, అంతా నీ మైండ్లోనే ఉన్నది, దాన్ని ఎట్లా స్వీకరించాలని మాత్రమే చెప్పాడు. సృష్టి ఎట్లా పనిచేస్తుందని చెప్పాడు కానీ నువ్వు ఏం కష్టపడకుండా అద్భుతాలు ఆకాశంలోకి వస్తాయని ఎన్నడూ చెప్పలే బుద్ధుడు. ఎక్కడో దేవుడు కూర్చొని ఉన్నాడని ఎన్నడూ చెప్పలే బుద్ధుడు. శ్రమను నమ్ముకో, జ్ఞానాన్ని సంపాదించుకో, సంతోషంగా బతుకు అని చెప్పిండు అంతే. అది నచ్చిన వాళ్ళు పాటించినారు. భారతదేశంలో కూడా అంతే ఇప్పటికీ ఉన్నది. ఇప్పుడున్న హిందూయిజమే బుద్ధిజం. నేను అబద్ధం చెప్పినాను మీకు అనిపిస్తే ఇలా తెరావాదం ఒరిజినల్ బుద్ధిజం ఏదైతే ఉందో అక్కడ ఆయా దేశాలకు పోయి చూడండి. కాంబోడియాకు వండి, థాయిలాండ్కి వండి, శ్రీలంకకు వండి, ఇవాళ నువ్వు చెప్తున్న వినాయకుడు, నువ్వు చెప్తున్న శివుడు, నువ్వు చెప్తున్న ఇంకోటి, ఆ బుద్ధిజం తెరావాదం పుట్టినటువంటి అశోకుడు ప్రాప్తి చేసినటువంటి ఆ ఒరిజినల్ బుద్ధిజంలో ఉన్న ఈ దేవుళ్ళన్నీ అక్కడ ఉన్నాయి.
తర్వాత ఒరిజినల్గా చైత్యాలే ఉండేటివి. తర్వాత ఈ మహాయానంలో కొంతమంది రాజులు కలిసి దాన్ని ఒక బుద్ధునికి విగ్రహాలు కట్టడం స్టార్ట్ చేశారు. అంతకుముందు మీరు చూడండి, సారనాథ్ ఇవన్నీ చైత్యాలే ఉంటాయి. బుద్ధుని యొక్క వెంట్రుకనో గోర్లో పండ్లో ఏదో ఒకటి అలా పెట్టి దాన్ని ఆ యొక్క బుద్ధిజం ఆయన టీచ్ చేసినవి అవన్నీ వాటికి సంబంధించిన శిల్పాలు, ఆకులు, అలములు, ఆ యొక్క అశోక చక్రవర్తి ఇవన్నీ ఉంటుండే. సో ఆ తర్వాత బుద్ధునికి విగ్రహం వచ్చింది. ఆ తర్వాత ఇందులో కల్ట్ ఏది, ఈ యొక్క వజ్రయానం వచ్చింది. ఈ టిబెట్లో, నేపాల్లో కొంత ఇది పాటిస్తారు. అర్థమైందా? ఈ యొక్క మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ. సో కాబట్టి ఈ ఆర్యుల చెత్తలో ఎక్కడా నీకు ఇవన్నీ ఉండవు. కాబట్టి అలా హిందూయిజం చెప్తున్నాయి ఇప్పుడు ఈ దేవాలయాలు ఇవన్నీ ఇది బుద్ధిజమే. ఆర్యులది ఏముంటుంది అంటే ఆవుల యొక్క యజ్ఞము, యాగము, యొక్క సోమరసము, యొక్క అశ్వమేధ యాగాలు, జంతు బలులు, నరబలులు, ఈ చెత్త అంతా గుర్రాలను సంపుకదినుడు, యొక్క అగ్ని మొక్కుడు, ఇది ఆర్యుల చెత్త ఉంటుంది. ఇది నేను చెప్పింది నమ్మకండి. కజకిస్తాన్ వండి, పర్షియాకు వండి, ఆ యొక్క ఇరాన్, పర్షియా అంటే ఇప్పుడు చాలా పెద్ద రాజ్యం కానీ ఇప్పుడు ఇరాన్ పెద్దది అందులో. సో ఇరాన్కు వండి, యొక్క ఇరాన్ ఇస్లాం కాకముందు అక్కడ ఏముండే, ఈ పేగిజం అంటే ఏంది, ఇవన్నీ తెలుసుకోండి, మీకు మొత్తం అర్థమవుతుంది. అవేస్త అంటే ఏంది, అది సంస్కృతం లెక్క ఎందుకు ఉంటుంది, ఓల్డ్ పర్షియా ఎందుకు సంస్కృతం లెక్క ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింపుల్. సో ఆ క్రమంలో ఈయన ఏం పాపం చేసిండు ఈ యొక్క పూల్ సింగ్ బరయ్య అంటే ఆయన వాస్తవం చెప్తున్నాడు. వాళ్ళ చెత్త పుస్తకాలు లేదు, నేనెందుకు చెప్తున్నా, వాస్తవం నిజం అలా తప్పే ఉండదు కదా. तो हम कोशिश करें कि हमारा आदिवासी हिंदू ना बन पाए. अगर आदिवासी शरण बन जाए तो आदिवासी का भी मुक्ति का मार्ग निकल सकता है. आदिवासी की बड़ी लड़ाई, आदिवासी का जंगल कट रहा है, उसे ज्ञान नहीं है, क्योंकि आदिवासी आज भी सिविलाइज नहीं है. हमारी सबसे बड़ी लड़ाई तो यह है कि आदिवासी को सिविलाइज किया जाए. अत्याचार हो रहे हैं तो अत्याचार को समझे वो. आज तो वो अत्याचार भी नहीं समझ पा रहा है कि हो क्या रहा है. ये बड़ी समस्या है. बाबा साहेब अम्बेडकर ने कहा यही मुक्ति का मार्ग है. देश ऊपर होगा तो सारी समस्या सॉल्व हो जाएंगी, और धर्म ऊपर हो गया, जाति ऊपर हो गई, कोई समस्या सॉल्व नहीं होगी. इसमें से निकल करके बाहर आ అది जाए. ఇవి ఏమంటున్నాం మనం, ఏది అడిగినా రూపాయికి డాలర్ అన్నా 15 లక్షలు వేయమన్నా ఏ ప్రజా సమస్యను అడిగినా సరే ఏమంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు. లేదు అంటే నువ్వు గొర్రె బిడ్డవి, నువ్వు యొక్క ముస్లింవి, నువ్వు ఇంకోటి నువ్వు యొక్క ఈ ఎడారి మతముడివి. అదెందుకు వస్తుందిరా, అదెందుకు వస్తుంది? నువ్వు ట్యాక్సులు తీసుకునేటప్పుడు, జిఎస్టీ తీసుకునేటప్పుడు, ఎక్సైజ్ ఇన్కమ్ తీసుకునేటప్పుడు అంటలేం కదా. అంటే యూఆర్ పర్పస్ఫుల్లీ నీ దోపిడి నుంచి ప్రజల దృష్టి మరలుస్తున్నావు. ఆయన అదే చెప్తున్నాడు కదా. ఈ మతం ముచ్చుల వడ్డరా అంటే నేను చాలాసార్లు చెప్పిన కదా, బీఆర్ఎస్ వెనక ముందు కొట్లాడొచ్చు, ఎందుకంటే ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది, దోపిడీ మీద చర్చ ఉంటుంది. ఈ మతం పిచ్చి లేపితే అది డ్రగ్స్ కంటే, ఆల్కహాల్ కంటే ఇంకా భయంకరమైంది. దానికెళ్ళి బయట తీర్చుడు చాలా కష్టము అంధభక్తుల్ని. అది ఏ మతమైనా సరే. ఇలా ఓల్డ్ సిటీలో ప్రజా సమస్యల మీద చర్చలు జరిగాయి. ఇంకా 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఇంకా 200 ఏళ్ళైనా అదే ఎంఐఎం పార్టీ గెలుస్తుంది. రోడ్డు మంచిగా చేయకున్నా, ఓల్డ్ సిటీ దుర్గంధంగా ఉన్నా, అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయకున్నా, వాడు ఎంఐఎం పార్టీ వాడు లక్షలకు 8,000 కోట్లు దోసుకున్నా, 5,000 కోట్లు ఇలా 50,000 కోట్ల అధిపతి అయినా, రెస్ట్ ఆఫ్ ద ఒకప్పుడు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అడవి లెక్క ఉండి ఒక ఓల్డ్ సిటీ బ్రహ్మాండంగా ఉన్నటువంటి గోల్కొండ కానీ ఇవాళ ఏదైతే ఓల్డ్ పాతపు నగరం అంటున్నామో బ్రహ్మాండంగా హైయెస్ట్ డెవలప్డ్ ఉన్నటువంటిది ఇవాళ భయంకరంగా నీచంగా తయారైనా కానీ ఎవరు రెస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నా కానీ అక్కడ అడగలేని పరిస్థితి. ఎందుకని? ఆ మతం అనే పిచ్చి లేపే వరకు మతం మీద జరుగుతున్నాయి. ప్రజా సమస్యల మీద ఎన్నికలు జరుగుతలేవు. వేరే పార్టీ వాడు పోటీ చేసినా గెలుస్తలేడు. కాబట్టి మతం అనేది చాలా భయంకరమైనటువంటి, డ్రగ్స్ కంటే అతి భయంకరమైంది. ఇది మన గుడ్డోని చేస్తుంది, ఒక మత్తులో ఉంచుతుంది. ప్రజా సమస్యల మీద చర్చలు ఉండవు. అది వద్దురా అని చెప్పి వాడు ఎన్ని దోసుకున్నా ఎవడు చర్చ చేయడు. అది వాడు ఏ మతం వాడు అనేది చెప్తున్నాం మనం, ఈ ఒక్క పర్టికులర్ మతం చెప్తలేం. కాబట్టి ఆ చెత్తలకు పోవద్దురా. మనం ఎవడు అది ఏమైనా ఉంటే నీ గుళ్ళ చేసుకో, నీ మసీదులో చేసుకో, నీ చర్చిలో చేసుకో, మాకు సంబంధం లేదు. కానీ రాజ్యాంగబద్ధంగా అందరం సమానంగా ఉంటాము, ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది అంటే వద్దే వద్దంటారు.
ఎందుకని వాడు చెత్త పుస్తకం రాసుకున్నాడు, ఆ మనోధర్మశాస్త్రం రాసుకున్నాడు. ఏమని? వాడు పైన ఉండాలంటే మిగతా వాళ్ళందరికీ ఇట్లా ఈ చెత్త. बाहर आएंगे, आपकी समस्या का समाधान शुरू हो जाएगा, ये बात बाबा साहेब अम्बेडकर ने कहा था. సో దీంట్లో ఏం తప్పు మాట్లాడండి ఆయన చెప్పు. ఎక్కడ దళిత స్త్రీలని ఆయన చేయమని ఎక్కడ ఉన్నది చూపెట్టండి. వాడి చెత్త పుస్తకాలు రాసుకున్నాడని చెప్పిండు. ఇది పోవద్దు, ఇది ప్రజలకు పోవద్దు. ఎవరో ఏదో చెప్పడం వేరు. నువ్వు చదువుకుని జర్నలిజం చేసిన అమ్మాయి ఇట్లా మాట్లాడితే నాకు ఎంత కోపం వస్తుంది. కష్టగాలు మొదలైనవి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అయితే రేప్ చేయొచ్చు, వాళ్ళని రేప్ చేయడం మా మత గ్రంథాల్లో ఉంది అని చెప్తున్నటువంటి ఈ ఫూల్ సింగ్ బరయ్య అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే లాంటి బుర్రలు ఉన్నటువంటి మనుషులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇక్కడ మహిళల విషయం వచ్చేసరికి అఫ్కోర్స్ మనుషులతే చెప్పింది మహిళలు దళితుల లాంటి వాళ్ళే, దళితులే అని చెప్పేసి. అయితే ఇక్కడ దళిత మహిళల గురించి ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మనుస్మృతి అట్లా చెప్పలే. మనుస్మృతి దళితులు అనే కాన్సెప్టే లేదు. వర్ణ వ్యవస్థలో దళితులు ఏం లేదు. మీరు చూపెట్టండి ఎక్కడైనా. నాలుగే ఉంటాయి వర్ణాలు. ఏది? బ్రాహ్మణుడు, క్షత్రియుడు తల నుంచి కిందికి రావాలి. ఓకే, బ్రాహ్మణుడు ఎలకెళ్ళి నోట్లకెళ్ళి, ఈ పై భాగం ముఖంలోకి వెళ్ళి. ఓకే, క్షత్రియుడు భుజాల్లోకి వెళ్ళి, తర్వాత వైశ్యుడు తొడలకి వెళ్ళి, మిగతా వాళ్ళందరూ కాళ్ళకి వెళ్ళి. 4 వర్ణాలు. దళిత వర్ణం ఎక్కడుందో చూపెట్టండి. లేదు, వర్ణాలు 4. అర్థమైందా? సో దళితులు అనే వాళ్ళు కూడా శూద్రులో ఒక వర్ణం. సో అయితే అందరికంటే ఎక్కువ భయంకరంగా ఈ వివక్షకు వ్యతిరేకంగా భయంకరంగా కొట్లాడింది దళితులు. ఎందుకంటే మనకున్న సమాచారం మేరకి దళితులు వాళ్ళు ఒక రాజుల్లాగా బతికిన వాళ్ళు అన్నట్టు. బేసికల్గా ఏంది, ఈ వీడు పెట్టిన చెత్త వర్ణ వ్యవస్థని పూర్తి ఘోరంగా కొట్లాడిన వాళ్ళు దళితులు ఎందుకయ్యారు అంటే, అది ఇప్పుడు నా చిన్నప్పుడు చూసేవాడిని. ఎవడన్నా తప్పు చేస్తే ఏది ఊరు కసిరికి ఆడ చెట్టుకు కట్టేసి కొట్టేటోళ్ళు, కొట్టేకాడికి కొట్టి ఏం చేసేటోళ్ళు వెలివేసేటోళ్ళు అన్నట్టు. గట్ల వాడు చెప్పిన దానికి పూర్తిగా వాడు చెప్పిన ఈ చెత్త వ్యవస్థకు అన్నిటికీ తీవ్రంగా వ్యతిరేకించిన వాడు దళితుడు. ఎందుకంటే వాడు ఒకప్పుడు రాజు లెక్క బతికిండు. కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తే వీళ్ళని ఏం చేసిండు? వాడు అడ్డమైన నీచమైన పనులు చేయించి వెలివేసిండు. వాడిని వ్యతిరేకించడం వల్ల వెలిపేయబడ్డ వాళ్ళు దళితులయ్యారు తర్వాత. కానీ వాడు ఒరిజినల్గా పెట్టిన వ్యవస్థలో 4 వ్యవస్థలు. అందుకే వాడి చెత్త పుస్తకాలు ఎక్కడ దళితుల అనే వ్యవస్థ ఉండదు. అర్థమైందా? సో కాబట్టి వాడు వచ్చేటప్పుడు ఏం చేసిండు అంటే, వాడు బ్యాచ్లు వచ్చినప్పుడు ఆర్యుడు పరిషా నుంచి వచ్చినప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకురాలి. వాడు అక్కడే వచ్చిండు. అందుకని ఇక్కడున్న ప్రతి మూలవాసుని శూద్రుడే అన్నాడు. అర్థమైందా? అందుకే రెడ్డి, కమ్మ, కాపు, ఇలా అగ్రకులం అని ఎవరైతే అంటుర్రో వాళ్ళు కూడా శూద్రులే. వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా శ్రామికులు, శూద్రులే. అందుకే రెడ్డి అయినా, కమ్మ అయినా, కాపు అయినా బ్రాహ్మణ్ కాలు మొక్కుతాడు. కానీ ఏ బ్రాహ్మణుడు కూడా వెల్మోని కాలు మొక్కలేదు ఏనాడు. కేసీఆర్ చిన్నజీఆర్ కాలు మొక్కిండు, కానీ చిన్నజీఆర్ కేసీఆర్ కాలు అయినాడు మొక్కలే. మీరు ఏ గుడికనవ్వండి, ఏ రెడ్డి అయినా, ఏ వెలమైనా, ఏ కమ్మ అయినా, ఏ కాపు అయినా ఆ యొక్క బ్రాహ్మణ్ కాళ్ళే మొక్కుతాడు. కానీ ఉల్టా ఉండదు. క్షత్రియుడు బ్రాహ్మణ్ కాలు మొక్కుతాడు, బ్రాహ్మణుడు క్షత్రియుడు కాలు మొక్కడు, వైశ్యుడు బ్రాహ్మణ్ కాలు మొక్కుతాడు, బ్రాహ్మణుడు ఇది మొక్కడు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సింపుల్. ఆ ఆర్యులలో ఈ 3 వ్యవస్థలు ఉన్నాయి. ఆర్య బ్రాహ్మణుడు, ఆర్య బనియా, ఆర్య వైశ్యుడు. ఆర్య వైశ్యుడు అంటే మళ్ళీ నల్లగున్న వైశ్యులు ఆర్యులు గారు. తెల్లతోలు ఉన్నల గురించి చెప్తున్నా నేను, నార్త్ ఇండియా గురించి చెప్తున్నా. ఇక్కడ లోకల్ ఉన్న నల్ల బ్రాహ్మణులు, నల్ల వైశ్యులు వాళ్ళు కన్వర్టెడ్ కాబడ్డ వాళ్ళు ఆర్యులు గారు. తెల్లగున్న వాళ్ళే ఆర్యులు, పర్షియా నుంచి వచ్చిన వాళ్ళే. ఆ పర్షియా రక్తం ప్రవహిస్తున్న వాళ్ళే, ఆ జీన్స్ ఉన్న వాళ్ళే ఆర్యులు, ఆ తెల్లగున్న వాళ్ళే. సో ఆ యొక్క డిఎన్ఏ. ఓకే, సో ఆ విధంగా ఆ ఆర్యులలో ఈ 3 ఏది? ఆర్య బ్రాహ్మణులు, ఆర్య బనియాలు, ఆర్య క్షత్రియులు. ఈ మిగతా వాళ్ళంతా శూద్రులు, ఈ మూలవాసులు అందరూ. సింపుల్. సో కాబట్టి వాడు స్త్రీలను తెలియదు కాబట్టి స్త్రీలను కూడా శూద్రులు అన్నాడు వాడు. అంతకుముందు మాతృ వ్యవస్థ ఉండేది. స్త్రీలను యొక్క పూజ చేసేవాళ్ళు. స్త్రీలని తల్లి సమానంతో చూసేవారు, చాలా గౌరవించేవారు. యొక్క స్త్రీ పేరే వాళ్ళ యొక్క ఇంటి పేరు తోకలు. ఇప్పుడు తండ్రి పేరు పెట్టుకుంటే తల్లి పేరే పెట్టుకుంటారు, స్త్రీ పేరే పెట్టుకుంటారు. అందుకే ఆ యొక్క శాతవాహనులకి అది ఉంటుంది కదా అనేది, శాతకర్ణి అనేది పెట్టుకుంటాడు కదా ఆయన. సో తల్లి పేరు పెట్టుకునేవారు. ఇది బుద్ధిజం ఇవన్నిట్లో మాతృక వ్యవస్థ ఉండేది, మాతృస్వామిక వ్యవస్థ. ఇప్పుడు ఈ ఆర్యుడు వచ్చినాక పితృస్వామిక వ్యవస్థ అయింది. ఆడదాన్ని ఆట వస్తువు లెక్క చూడడం స్టార్ట్ అయింది. బట్టలు లేకుండా నాట్యం చేయడం ఆర్యులు తెచ్చిన సాంప్రదాయం. ఇక్కడ మూలవాసుల సాంప్రదాయం కాదు అది.
మహిళల గురించి నేటి రాజకీయ పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాలి. ఈ రోజు ఈ ఫూల్ సింగ్ పరయ్య అన్నటువంటి వ్యాఖ్యల్ని మనం తప్పుపడుతున్నప్పుడు చాలా మంది ఏమన్నారంటే అతన్ని కాదు తప్పుపట్టాల్సింది, అతను ఏ మూలాల్లోంచి అయితే తీసుకున్నాడో దాన్ని, అంటే ఆ మతాన్ని తప్పుపట్టండి, ఆ మత గ్రంథాన్ని పట్టండి, ఆ కాస్టిజం ని తప్పుపట్టండి అని అన్నారు. బ్రో, అది తప్పు పడుతూనే ఉన్నాము. కానీ ఇట్లాంటి వాళ్ళు ఏమైంది, వీళ్ళొక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళని ఎందుకు ఇంత పెద్ద మాట అనగలిగిండు? ఇతనికి విచక్షణ లేదా? వాళ్ళ మత గ్రంథాన్ని ఏ విధంగా ఆయన ఎవరు ఈమె రీసెర్చ్ చేసిందా మిత్రులారా? ఆయన ఒక దళిత ఎమ్మెల్యే, బీఎస్పీ పార్టీ వ్యవస్థాపక మెంబర్లలో ఆయన, ఫౌండర్లలో ఆయన ఒక్కడు. కాన్షీరాంకి అత్యంత సన్నిహితుడు, బీఎస్పీలో పనిచేసినాడు, అంబేద్కర్ ఐడియాలజీ కోసం నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్లో సంపూర్ణంగా కొట్లాడుతున్న వ్యక్తి 24 గంటలు. ఆయన మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇక ఈ దళిత పార్టీలలో ఉన్నవాడే. రీసెంట్గా ఆయన యొక్క కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్లో ఉండగానే ఆయన అంబేద్కర్ ఐడియాలజీ కోసం పోరాడుతున్న వ్యక్తి. అయినా సరే ఇవి ఎలాంటి రీసెర్చ్, నేను జర్నలిజం చేయలే, మాస్ కమ్యూనికేషన్ చేయలే, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన అమెరికాలో. 20 ఏళ్ళు ఒక ప్రోగ్రామర్ అనలిస్ట్గా కంప్యూటర్ టెక్ లీడ్గా పనిచేసిన. నేను నీ లెక్క జర్నలిజం చేయలే. అయినా కానీ ఎనఫ్ రీసెర్చ్ చేసినాకనే నేను ముచ్చట చెప్తా. నువ్వు జర్నలిజం అని చెప్పుకొని మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్ చేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇది ఆ జర్నలిజం. ఐ డోంట్ అండర్స్టాండ్. నేను చెప్తాను, సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా వాటిని జీవితంలో ఫాలో అవుతారా? వాళ్ళకి కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి కదా. అండ్ అదర్ థింగ్ ఈస్, ఇక్కడ ఎస్పెషల్లీ దళిత విమెన్ అయితే కాస్టిజం ని వాళ్ళు బ్యాటిల్ చేయాలి, కాస్టిజం తో పేట్రియార్కీతో బ్యాటిల్ చేయాలి. సొసైటీలో ఉన్నటువంటి చాలా రకాల అసమానతల్ని, జెండర్ పరంగా దళితులని ఇలా అట్రాక్ట్ చేయడం తెచ్చింది కాంగ్రెస్ వాడే. ఓకే, ఇవాళ రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో చూడండి మీరు. ఓకే, ఇలా దళితుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దళితులు ఎంతో మంది, మాలలు మాదిగలు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కావచ్చు, దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అట్లనే రాష్ట్ర స్థాయిలో మంత్రులు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు. మీరు చెప్పండి, దేశ స్థాయిలో మల్లికార్జున ఖర్గే, ఆమె మీరా కుమార్, ఇట్లా అనేక మంది దళితులు ఇలా ఉన్నత స్థానంలో రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో అది కాంగ్రెస్లో ఉన్నారు. ఇక మిగతా కొన్ని వేరే దళితుల కోసమే అవతరించిన కొన్ని పార్టీలు ఉన్నారు. బీజేపీలో చూపెట్టండి, బీఆర్ఎస్లో చూపెట్టండి. దళితుల నీడను కూడా తాకడానికి వాళ్ళకి ఇష్టపడరు. ఆలోచించండి. అన్ని కష్టాల వల్ల వాళ్ళు మానసికంగా కూడా చాలా ఇదవుతున్నారు. ఇవన్నింటిని అడ్రస్ చేస్తూ నేను జిఐ న్యూస్ లో రేపు ఒక వీడియో చేస్తాను, టచ్ లో ఉండండి. ఎందుకంటున్నానంటే ఒక దళిత ఆదివాసీ మహిళ అంతర్మథనం, ఆమె ఫైట్ చేయాల్సిన బ్యాటిల్స్ ఎట్లా ఉంటాయి సమాజంలో అనేటటువంటి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అవి మోస్ట్ ఇగ్నోర్డ్ టాపిక్స్ ఇన్ దిస్ సొసైటీ. సో అవి తెలుసుకుందాం. తెలుసుకోగా దళితుల సమస్యల గురించి అందరం ఎవరైనా మాట్లాడదాం, సమాజ నిర్మాణం కోసం కష్టపడదాం. కానీ వెన్ యూ చెప్పేటప్పుడు డూ ఎనఫ్ రీసెర్చ్. అర్థమైందా? నీకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ నచ్చకపోతే అది నీ వ్యక్తిగతంగా ఉండని. కానీ వెన్ యూ చూస్ ఏ టాపిక్, డూ ఎనఫ్ రీసెర్చ్. కరెక్ట్గా రీసెర్చ్ చేసి వాస్తవాలను మాత్రమే ప్రజలకు చెప్పాలి. నీ వ్యక్తిగత దీని అభిప్రాయాన్ని నీ రుద్దుతా అంటే చెల్లదు అట్లా. అర్థమైందా మిత్రులారా? సో ఆ క్రమంలో ఐ థింక్ ఇది చాలా వరకు చెప్పినట్టున్నా. మీ కామెంట్స్ చదువుని దాన్ని వెళ్ళిపోతాను. రైట్? నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడితే కథం ఏమంటారు, కాంగ్రెస్ అంటారు. మరి కాదు, కాంగ్రెస్ కాదురా ఇవాళ. ఎవరిని తీసుకొచ్చి పెడదాం తెలంగాణలో చెప్పు? కాంగ్రెస్ పక్క పెడదాం. ఎవరిని పెడదాం? బీజేపీనా, బీఆర్ఎస్నా? మిగతా పార్టీలు గెలిచే స్థాయిలో ఉన్నాయా? కాంగ్రెస్ కంటే మంచిగా చేస్తున్నాడు ఎవడో చెప్పండి. ఏ రాష్ట్రంలో ఎవడు మంచిగా చేసిండో చెప్పండి. ఎవడు గెలిచే స్థాయిలో ఉన్నాడు, ఎవడొస్తే 4 మంచి జరిగే అవకాశం ఉంది, గతంలో ఎవడు మంచి చేసిండో వాడిని సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేనప్పుడు అక్కడ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏది ఉంటే వాడిని సపోర్ట్ చేయాల్సిందే, తప్పదు. కుర్చీ అయితే ఖాళీ కూర్చుండేటారు కదా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ గతంలో బలంగా ఉండేది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఉంది. ఇలా తృణమూల్ కాంగ్రెస్ని నయాన్నో భయాన్నో అనేక రకాలుగా కుట్రలు చేసి వాళ్ళు సిబిఐ ఈడీ అని చెప్పి ఆ యొక్క బలమైన లీడర్ని అందులోకి వెళ్ళి తీసుకొని ఆ విధంగా అక్కడ మేమే ఆల్టర్నేటివ్ అన్నట్టుగా వాళ్ళు మిస్యూజ్ చేసి బీజేపీ 2014 వచ్చే నాటికి 15 రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్. వాళ్ళు ఏడ లేకుండా ఎందుకు చేసిర్రు? మోసం చేసిర్రు. లేదంటే సిబిఐ ఈడీ వాడుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ఎన్సీపీని చీల్చిండ్రు. ఇది
ఏంది షిండే పార్టీని ఆయన ఉద్ధవ్ ఠాక్రే ఆయన చీల్చిండ్రు. సో ఇట్లా చేసిర్రు, అన్ని మోసం చేసి అన్ని రకాలుగా చేసి ఇలా కాంగ్రెస్ లేదు లేదు అంటే ఒకవేళ నువ్వు చెప్పినట్టు లేకున్నా సరే అక్కడ ఎవడుంటే వానికి మద్దతు ఇస్తాం. బీజేపీకి అయితే మద్దతు ఇవ్వం. కూర్చుని ఖాళీ కూర్చుంటాం కదా. ఇలా డిఎంకే ఉందాడా, డిఎంకేకి మద్దతు ఇవ్వాలి. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉంది, ఇవ్వాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎవడు గెలిచే శక్తి ఉంది, ఎవడి వల్ల అంత ఇప్పుడు మంచిగా చేయకుండా నాశనం చేయకుండా చాలు కదా. ఇప్పుడు వాజ్పేయిని మేము తిడతలేము, ఎందుకని ఆయన మంచిగా చేసిండో లేదో, ఆయన హిందుత్వ చెత్త ఎత్తుకున్నా, మతం చెత్త ఎత్తుకున్నా కానీ మోడీ అంతా చెడగొట్టలేదు, మొత్తం దేశాన్ని నాశనం చేయలేదు, మొత్తం అదానికి అమ్మి పెట్టలేదు. కాబట్టి మంచిగా చేయకుండా కానీ నాశనం చేయకుంటే వాడు గొప్పోడు. కాబట్టి వాడ గెలిచే అవకాశం ఎవడికి ఉంది, అందులో ఎవడు ఎంతో కొంత మంచి చేసే అవకాశం ఉందో వానికి మద్దతు ఇస్తాం. తెలంగాణ కాంగ్రెస్ ఉంటే ఇంకో రాష్ట్రంలో వేరే పార్టీ ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టాలి. 10 రూపాయలు తిన్నా సరే 70 నుంచి 80 రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టేటోడు వానికి కావాలంతే. 10 రూపాయలు కూడా తినొద్దు అంటే సాధ్యం కాదు. అది అన్ని మన రక్తంలో ఉన్నప్పుడు ఈ పార్టీ వాడు ఆ పార్టీకి పోయినప్పుడు అది ఐడియలిజం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మొహమ్మద్ ఫయాజుద్దీన్, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఎట్లా తయారైనంటే కొంతమంది వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా, వెరీ అన్ఫార్చునేట్, చిల్లరకి అమ్ముడు పోతున్నారు. నా ఇల్లు మంచిగుంటే చాలు, నా అన్న తమ్ముడు అక్క ఉద్యోగాలు రాకపోయినా, నా అన్నదమ్ములు నాశనమైనా మాకు బాధ లేదు. ఇలా నేను ఊరికి దూరం పెట్టి డప్పు కొట్టుకోమని అంటరానితనం పెట్టినటువంటి ఆ మనువాదులకి నువ్వు ఏ పార్టీలో ఉన్నా బీజేపీ ఓటేయమని చెప్పినా అంటే మందకృష్ణ అవన్నీ ఏమనాలే? మాది వాళ్ళు డబ్బు కొట్టుకోమని చెప్తాడు, వాని బిడ్డను కొట్టుకోమంటుండవాడు. అంటే మాదిగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెడుతున్నాడు? ఎవడు కొట్టుకోమని చెప్పిన డప్పు వానికే ఓటేయమని చెప్తున్నాడు. ఎందుకని? వీనికి పద్మశ్రీ ఇస్తాడు, వీనికి చిల్లర ఇస్తాడు, కథం. నీ ఇల్లు మంచిగుంటే చాలు, నీ బిడ్డల కొడుకులు మంచిగుంటే చాలు, నీ తోటి దళితులు సంఖ్య నాకపోయినా నీకు బాధ లేదు. ఇలా పొద్దుగాలేస్తే ఏది బీఎస్పీలో ఉండి బహుజనుల కోసం అని చెప్పి పొద్దుగాలేస్తే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, మాకు అనేక రకాలుగా మమ్మల్ని దోసుకున్నారు అని పొద్దుగాలేస్తే కేసీఆర్ని తిట్టి ఆ యొక్క దళితుని స్టేజ్ మీదకి ఎక్కి అనేటువంటి వాడిని ఇవాళ మళ్ళీ వాని పార్టీలో జాయిన్ అయితే ఏమనాలి వాడిని ఆర్ఎస్ ప్రవీణ్ కానీ? అంటే నీ స్వార్థ ప్రయోజనం మీద చూసుకుంటావు తప్ప జాతి ప్రయోజనాలు చూడవా? నువ్వు మళ్ళీ దళితులకు రిప్రజెంటేటివ్, దళితులకు లీడర్ అని చెప్తే నేనైతే నాలుగు కొట్టుకోవాలి. మరి చేయమనరా? అరే ఆర్ఎస్ ప్రవీణ్ గా ఏది నిన్ను బీఆర్ఎస్ కి అధ్యక్షుని ఏమనరా? ఉపాధ్యక్షుని ఏమని సార్? అధ్యక్షుడు అంటే కేసీఆర్ చచ్చిపోయేదాకా ఉంటాడేమో కానీ కనీసం కేటీఆర్ స్థానంలో ఉపాధ్యక్షుని ఏమని చెప్తాడ్రా? బీజేపీకి మొన్న వాడిని బాబునోని చేశారు రామచంద్రరావుని, వాని బదులు బీజేపీలో దళితులు లేరా? వాని ఏమని ఆ యొక్క బీజేపీకి అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని చెప్తాడ్రా? దళితుని కింద వాడు పనిచేయడు, బామ్మని యొక్క కాళ్ళు మొక్కుతాడు, సాష్టాంగ నమస్కారం చెప్తాడు, సీఎం కుర్చీలో కూర్చొని పెడతాడు, కానీ దళితుని కింద పనిచేయడానికి వాళ్ళకి నచ్చదు. కాంగ్రెస్ లో చేస్తలేరా? రేవంత్ రెడ్డి అయినా సరే ఆయన పోయి ఖర్గే కాళ్ళు మొక్కిండు. రెడ్డిలు ఎంతో మంది దళితులను పెళ్లి చేసుకున్నాను చూపెడతా. చెత్త లంజ కొడుకులు. లాల్ నెహ్రూ కోపెల్, జైవాడ. థ్యాంక్ యూ. గలీజ్ ముడి కొడుకు తయారై మిత్రులారా. ఈ యొక్క దళితులలో కొద్దిమంది చిల్లరకి అమ్ముడు పాడుకోవాలి ఎక్కువైపోయారు. సారీ, ఐఎమ్ వెరీ సారీ, బట్ వీ హ్యావ్ టు రియలైజ్ తోటి దళితులకి చాలా అన్యాయం చేస్తున్నారు. అట్లాంటి దొంగ కొడుకులని దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ శాంపగిడిపల్లి, వాళ్ళది బీజేపీ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి మంచి మాట చెప్పారు, బ్రిటిష్ జనతా పార్టీ. అసలు వాళ్ళు ఈ దేశం వాళ్ళే కాదు, ఆర్యులు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నా. వాళ్ళని ఈ దేశం నుండి తరిమే రోజు దగ్గరలోనే ఉంది. మార్వాడి గోబ్యాక్ ఉద్యమం మొదలైంది కదా, ఈ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత ఆర్యులను ఎల్లగొట్టే పని పెట్టుకున్న ఈ కొడుకులు వచ్చి ఇక్కడ అంటరానితనాన్ని సృష్టించి మన సంపద అంతా దోచుకొని మన దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కరెక్ట్ ప్రదర్శనం. అట్లనే ఆ ముండకొడుకులు ట్యాక్సులు కూడా కట్టారు మిత్రులారా. ఇలా ఏ మార్వాడోడన్నా చూడండి క్యాషే తీసుకుంటాడు, వాడు నంబర్ 1 ట్యాక్స్ కొడతారు. మళ్ళీ వాడు మనని దేశద్రోహి అంటాడు. వాడు దేశద్రోహం చేసుకుంటా, వాడు ట్యాక్సులు కట్టకుండా వాడు దేశద్రోహం చేసుకుంటా, వాడు మనం ట్యాక్సులు కట్టి అన్ని కట్టి చిన్న ఇది కాంగ్రెస్ హయాంలో చాలా వాటికి ట్యాక్స్ తీసుకోలే పేదోళ్ళకి దగ్గర, ఆ వాటికి కూడా ట్యాక్సులు వేసిండు వీడు వచ్చి. ధనవంతులకు ట్యాక్సులు తగ్గిస్తున్నాడు. వెరీ అన్ఫార్చునేట్. మంచిలే దునియా.
బోడుపుల అజయ్ కుమార్, నమస్తే. నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఓకే. చిన్న కొల్లూరు, థ్యాంక్ యూ బ్రదర్. రామగల భాస్కర్ రాజన్న, నమస్తే. మీరు చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారన్న. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్టు మన భారతదేశ పాలకులకు ఎన్నడూ కనువిప్పు జరుగుతుందో ప్రశ్నించడం మాత్రం ఆపొద్దన్న గారు మీరు. అదే బ్రదర్, నా శాయశక్తుల ప్రయత్నం చేస్తుంటే నేను ఏ పోస్ట్ పెడితే చెత్త బీజేపీ ఐటీసీ పొద్దుగాల లేస్తే ఇక గొర్రె బిడ్డ ఇదే పనికిరాని చెత్త. వెరీ అన్ఫార్చునేట్. ప్రజా సమస్యల మీద చర్చలు ఉండవు, ఎంతసేపు దాని యొక్క మతం చుట్టూ తిప్పాలి. అరే ఎందుకురా? ఇప్పుడు కాదు, మీరు చెప్పండి దయచేసి మిత్రులారా, ఏ జీవి ఏ దేవుని మొక్కుతుందో నాకు చెప్పండి. కుక్క పొద్దుగాల వేస్తే ఏ దేవుని మొక్కుతుందో చెప్పండి. ఒక పక్షి ఏ దేవుని మొక్కుతుందో చెప్పండి. ఒక పాము ఏ దేవుని మొక్కుతుందో చెప్పండి. మనం కూడా ఒక 3000 సంవత్సరాల కింద ఈ మతం అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పటికీ అడవి మనుషులు చాలా ట్రైబ్స్ ఉన్నాయి. అమెజాన్ అడవుల నుంచి మొదలు పెడితే, శ్రీలంక అడవుల నుంచి మొదలు పెడితే, ఆఫ్రికాల అడవుల వరకు, నేటి వరకు కూడా అనేక ట్రైబ్స్ ఏ దేవుని మొక్కుతాయో నాకు చెప్పండి. మన పూర్వీకులు ఒక 5-10 తరాలు తీసేస్తే అంతకుముందు ఏ దేవుని మొక్కిరో చెప్పండి. లక్షల సంవత్సరాలు భూమి మీద మనిషి జీవం పుట్టి ఎన్ని లక్షల సంవత్సరాలు అయి ఉంటుంది కదా. ఒక 2000-3000 సంవత్సరాలు తీసేస్తే ఈ లక్షల సంవత్సరాలు ఏ దేవుని మొక్కినా మనం? ఏ దేవుని మొక్కలే. ఆకలి అయితే తిన్నాము, ప్రకృతి తగ్గట్టుగా మనం ఏమేమి జంతువులు ఎట్లయితే దినచర్య ఎట్లయితే చేస్తున్నామో మనం కూడా అట్లే చేసినాం. సింపుల్. మరి ఇవాళ ఈ దేవుడు ఎందుకు వచ్చే ఈ ఆడవడం మనందరినీ ఎందుకు ఈ లక్షల సంవత్సరాలు కంట్రోల్ చేయని ఇప్పుడు సడన్గా ఎందుకు కంట్రోల్ చేయబట్టే? వాడు మంచిగా చేయకుండా చెడు ఎందుకు చేస్తాడు? వాడు ఎవడో మరి ఆ దేవుడు యొక్క ఇన్ని కంట్రోల్ చేస్తాడు, ఎవడో ఈ తాళంశేయి వీని దగ్గర పెట్టినట్టు ఈ పాస్టర్ దగ్గరనో, ఈ యొక్క ముల్లా దగ్గరనో, ఈ యొక్క బాపనం దగ్గరనో, ఈ మఠాధిపతి దగ్గరనో, ఈ పూజారి దగ్గర ఎందుకు పెడతాడు? ఆ యొక్క అంత పెద్ద పవర్ఫుల్ వాడు ఈడు చెప్తే ఎందుకు తింటాడు? ఒక మనిషి ఇన్ని లక్షల కోట్ల జీవులను, ఒక మనిషే కాకుండా మనిషే 800 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు కాకుండా ఈ లక్షల కోట్ల జీవరాశులని, పాము ఎటుపోతున్నది, తేలు ఎటుపోతున్నది, సీమ ఎవరిని గరుస్తున్నది, ఇవన్నీ ఎట్లా కంట్రోల్ చేస్తాడు ఒక్కడు? ఎందుకు ఈ చెత్త నింపుడు మాకు? నువ్వు దోసుకోవడానికి, నువ్వు కష్టపడడానికి పని చేయకుండా, నీకు ఏ పని చేయడానికి బద్ధకమై నువ్వు మా దగ్గర చిల్లర కోసం ఈ మాకు చెత్త నింపుతా అంటే? కొన్ని విలువతోటి బతుకు, దాన్నే మతం అని పేరు పెడతా, బుద్ధుడు చెప్పినట్టు పెడతా అంటే పెట్టుకో. కానీ దేవుడి పేరు చెప్పి వసూలు చేస్తా, ఇక పొద్దుగాలు వేస్తే మతాల చుట్టూ కొట్లాడ పెడతా, ఈ చెత్త నింపుతా, మూఢనమ్మకాలు నింపుతా, ఐ డోంట్ టాలరేట్. అందుకే అంటున్నా ఈ చెత్త వద్దురా అయ్యా. అందుకే అంటున్నా ఏ దేవుని ఏ మతాన్ని ఏ దేవుని మొక్కకుంటే అయిపోయింది. అన్ని జీవులు లెక్క మనం కూడా ప్రకృతిని మొక్కుంటే అయిపోయింది, ప్రకృతిని పాటిస్తే అయిపోయింది. సింపుల్, రైట్? వీళ్ళకి అంత శక్తి ఉంటే తిప్పండి, భూమిని కొంచెం ఫాస్ట్గా తిప్పండి, సూర్యుని తూర్పున వచ్చేటని పడమర చేయండి. ఏదైనా మాకు కనిపించినట్టు ఏరి మీ మంత్రాలతో, ఏ మతమైనా చెప్తున్నా, అప్పుడు నేను నమ్ముతా మీరు అరే మీ మంత్రాలకు శక్తి ఉందిరా అని. అంటే అర్థమైంది, ప్రకృతి ఏం చేయాలనో అది చేస్తూనే ఉంటుంది. నువ్వు చెప్తున్నది నేను చెప్తున్నది, సింపుల్. కాబట్టి ఈ చెత్తలో మనం ఎందుకు పడాలి? సో రాజాదాస్, నమస్తే అండి. నమస్తే బ్రదర్. నిజం చెప్తే నచ్చదు, దోసుకునే వాళ్ళకి దొంగలకి నచ్చదు. అయినా కానీ మనం నిజం చెప్పాలి, ఎందుకంటే నిజం చెప్పడం వల్ల మన అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి నిజంలో బతికితే, ఆ ప్రకృతికి అనుకూలంగా బతికితే మనం సంతృప్తిగా బతుకుతాం. కాబట్టి 4 రోజులు ఎక్కువ బతుకుతాం, కాబట్టి నిజంలో బతుకుతాము. మనం నిజం తెలుసుకొని మనము మన యొక్క సమస్యల మీద కొట్లాడాలి. యొక్క మెజారిటీ దొంగనా కొడుకులు మన కోసమే అని చెప్పి వాని కోసం చూసుకుంటుండో, కులాన్ని మతాన్ని వాడుకుంటుండో తప్ప మనకి యొక్క కులద్రోహులు మతద్రోహులు అయిన. ఇంకా అలా బీజేపీ అందరికంటే పెద్ద పీట వేసింది. కాబట్టి ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా, అట్లనే పూర్తిగా నిష్పక్షపాతంగా నాకు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలు ఒకవేళ ఉంటా అది నా వ్యక్తిగతంగా ఉంటుంది. కానీ ముచ్చట చెప్పేటప్పుడు ఆ యొక్క ముచ్చటను వాస్తవంగా ఉన్నది చెప్తా. నా వ్యక్తిగతంగా 99% నేను ముచ్చట చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయాలు సేమే ఉంటాయి. కానీ ఒకవేళ ఎక్కడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ ముచ్చట లెక్కనే చెప్తా. సింపుల్, అంతే కదా, సింపుల్. మనకు వీడికి వచ్చి ముచ్చడి నేను ఎందుకు వచ్చిన వీడికి? నాకు ఫోన్ ఉంది కాబట్టి రాలే. నాకు వాస్తవాలు చెప్పాలి, నిజం చెప్పాలన్న ఆ యొక్క ఇది మనసులో ఉంది కాబట్టి ఇప్పుడు నేను ముచ్చడి చెప్పాలి. ఇప్పుడు అందరు మాట్లాడగలుగుతారా?
అందరికి విషయ పరిజ్ఞానం ఉంటుందా? ఉంటుంది. వాళ్ళు కష్టపడి తెలుసుకోవాలనుకుంటే ఉంటుంది. కానీ నేను ముచ్చట చెప్పాలంటే నేను ఫస్ట్ చదవాలి కదా. ఇప్పుడు 2-3 గంటలు నేను అది అనేక కొంచెం రీసెర్చ్ చేయాలి కదా, దాటి గురించి తెలుసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు నా 2-3 గంటలు టైం కేటాయించి అది తెలుసుకొని మళ్ళీ 1-2 గంటలు చెప్పినా అంటే ఒక 5-6 గంటలు నేను మినిమం కేటాయించిన కదా. ఎందుకు కేటాయించిన? నా దగ్గర ఫోన్ ఉంది కాబట్టి కేటాయించలే. నాకు తెలుసుకోవాలని, నా సమాజానికి మంచి చేయాలని నాకు మనసులో ఉంది కాబట్టి, నాకు ఆ ప్రేమ ఉంది కాబట్టి చేసిన. అవునా కాదా? ఎవడు వాడితే వాడు ఏది వాడితే అది మాట్లాడతారు. మరి ఇదే సోషల్ మీడియా అని అంటారు. సోషల్ మీడియా లేకపోతే మరి ఎట్లా చెప్పుకుంటారా? మరి డెమోక్రసీ అంటే ఏంది? అవునా కాదా? సో కాబట్టి దాన్ని అబ్యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కొద్దిమంది. వాళ్ళని ప్రజలు పసిగడతారు కదా, అట్లాంటి వాళ్ళు నమ్మరు కదా. అట్లాంటి వాళ్ళు చెప్తే వాళ్ళని ప్రజలకు ట్రోల్ చేస్తారు కదా, కామెంట్ పెడతారు కదా తప్పు చెప్తే. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్వడు మాట్లాడొద్దు వీళ్ళకి. వాళ్ళ దోపిడిని ఎవ్వడు ప్రశ్నించవద్దు, ఎవడు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయొద్దు. చేస్తే వాళ్ళు దోపిడీ చేసుకోలేరు కాబట్టి వాడు మనల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాడు. వెరీ అన్ఫార్చునేట్. గుడిపల్లె ఒబులేసు. హాయ్ సార్. హాయ్ బ్రదర్.